మధురం 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 యేసు ప్రభు సేవా మధురం మధురం. రామాయపట్నం అని ఒక మంచి సెమినరీ ఉంది అక్కడ, బైబిల్ సెమినరీ. ఆ రోజుల్లో బాగా పేరుగాంచినటువంటి ఆ సెమినరీ అంటే బైబిల్ స్కూల్ అది. అక్కడ గొప్ప గొప్ప దైవజనులు, తర్వాత మిషనరీలు ఉన్నటువంటి సెమినరీ అదనమాట. అక్కడ వారు జాయిన్ అవ్వటం, నాన్నగారితో పాటు అమ్మగారు కూడా కలిసి వెళ్ళడం, ఇద్దరు కలిసి అక్కడ ఆ సెమినరీ చదవటం జరిగింది. ఆ సెమినరీ పరిచయం, సెమినరీ అంటే బైబిల్ కాలేజ్ అనమాట, బైబిల్ కాలేజ్ చదవటం. ఆ పరిచయాలు చాలా మంచి పరిచయాలు జరిగినాయి అక్కడ నాన్నగారికి. ఏంటంటే గొప్ప గొప్ప దైవజనులు కానివ్వండి, మిషనరీలు కానివ్వండి, ఆ పరిచయాలతో ఈయన తీసుకున్న నిర్ణయం ఇంకొంచెం స్ట్రాంగ్ అయ్యారు. నేను తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయమే అనుకున్నారు. ఆ క్రమంలో అయిపోయిన తర్వాత, ఆ బైబిల్ కాలేజీలో కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు మద్రాసులో ఒక వెపేరి అని, తర్వాత ఆ చర్చిలో వాళ్ళు బ్యాప్టిస్ట్ చర్చి ఆ ప్రాంతాల్లో వాళ్ళు సేవ చేయడం జరిగింది. వెపేరి అని, చోళయ్య అని, ఆ రెండు ప్రాంతాలకి చర్చి కలిపి ఒక చర్చి చేశారు. ఇప్పుడు ఆ చోళయ్య చర్చిలో సంఘ కాపరిగా నాన్నగారు పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఆ దీపు పండు చెన్నై వెళ్ళినప్పుడు వాళ్ళు చూద్దాం అది అని చెప్పాను నేను. అక్కడ తాతయ్య పనిచేసిన అక్కడ ఉంది కదా, వెళ్ళారంటే వీళ్ళు అక్కడికి వెళ్ళారు. చోళయ్య చర్చి దగ్గరికి వెళితే అది 75 సంవత్సరాలు అయిందన్నమాట. చోళయ్య చర్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా వారి యొక్క సావనీరు వేశారు, అంటే ప్రత్యేకమైన సంచిక ఒకటి వేశారు. వాళ్ళు పరిచయం చేసుకుంటే, మా తాతగారు ఇలా సైమన్ గారు అని అంటే ఆ పేరు మేము విన్నామండి, మా బుక్లో కూడా వేసుకున్నాం అని వాళ్ళు కూడా బాగా ఆశ్చర్యపోయి వీళ్ళిద్దరిని రిసీవ్ చేసుకొని ఆ సావనీరు ఆ బుక్ ఇచ్చి పంపించారు. 2 కాపీలు ఇచ్చారనమాట. అందులో నాన్నగారు ఇక్కడ సంఘ కాపరిగా పనిచేసిన విషయం, ఆ తర్వాత అక్కడ బ్యాప్టిజం తొట్టి కట్టించిన విషయం అందులో క్లియర్గా రాయడం జరిగింది. మీకు కొద్దిసేపట్లోనే మీకు ఆ శాంతిదూత పత్రిక ఈ నెలది మీకు ఇవ్వటం జరుగుతుంది. అందులో కూడా ఆ సావనీరికి సంబంధించిన విషయాలు అంటే 1953లో చోళయ్య చర్చిలో నాన్నగారు పనిచేసి అక్కడ బ్యాప్టిజం తొట్టి కట్టించారు. ఆ విషయాన్ని కూడా వాళ్ళు ఆ 75 సంవత్సరాల వాళ్ళ ప్రత్యేక సంచికలో నమోదు చేయడం జరిగింది. కాబట్టి సేవా జీవితం అనేది ఆయనకి చాలా సంతోషంగా స్వీకరించారు. ఆ తర్వాత వారు అక్కడ నుండి ఆ ప్రాంతాల నుంచి గుంటూరు ప్రాంతానికి వచ్చేయటం, బ్యాప్టిస్ట్ మిషన్లో చేరడం వల్ల ఆ బ్యాప్టిస్ట్ మిషన్లో చాలా ప్రాంతాల్లో వారు గుంటూరు జిల్లాలో పనిచేయటం జరిగింది. మంచి మంచి ఉన్నతమైన పదవులు, ఆ బరసార్ అంటే అదేంటంటే ఆ రోజుల్లో క్యాషియర్ అన్నమాట, కోశాధికారి పోస్టులు, ఫీల్డ్ మినిస్టర్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. అంటే కొన్ని ప్రాంతాలకి ఆయన్ని హెడ్గా పెట్టారన్నమాట, పాస్టర్ గారిగా. ఫీల్డ్ అంటే పొలం అనేవాడు, పొల సమాజం అంటుండేవాడు అన్నమాట. అంటే బిబ్లికల్ లాంగ్వేజ్ ఏంటంటే ఫీల్డ్ అంటే పొలాలు, పొల సమాజం అని, అంటే సంఘాలన్నీ కూడా పొలాలతో పోల్చుకొని ఉండేవాళ్ళు అట్లా. ఆ క్రమంలో వారు సేవ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు ఆయన. ఆ తర్వాత ఆ మిషన్లో నుంచి బయటకు వచ్చేసారు, బ్యాప్టిస్ట్ మిషన్లో నుంచి బయటకు వచ్చేసి సొంతంగా వారు ఒక గాస్పల్ సెంటర్ని స్థాపించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవి. ఆ క్రమంలోనే గాస్పల్ సెంటర్ స్థాపించి సొంతంగా కరపత్రాలు రాయడం, వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉండేది. ఆ క్రమంలోనే వాడు 1983లో నాన్నగారు చనిపోయిన తర్వాత మనం ఈ సంఘాన్ని స్థాపించుకున్నాం. అంటే గాస్పల్ సెంటర్ ప్లేస్లోనే మనం శాంతిదత్త మినిస్ట్రీస్ అని చూడండి. ఇప్పుడు అకేషన్ ఏంటంటే మనకి 43 సంవత్సరాలు నాన్నగారు చనిపోయి
అయితే శాంతిదూత పత్రిక పెట్టింది 34వ వార్షికోత్సవం అని బోర్డులో ఉంటుంది. అంటే 34 సంవత్సరాల క్రితం శాంతిదూత పత్రిక 1992లో మనం స్టార్ట్ చేసుకున్నాం శాంతిదూత పత్రికని. ఆ తర్వాత మందిరం కట్టడానికి కూడా 28 సంవత్సరాలు, 97లో ఆ మందిరాన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం, పాత మందిరాన్ని. ఇలా కొంచెం గ్యాప్ తీసుకొని ఆలోచిస్తూ ఈ మినిస్ట్రీని మనం ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే మనం సైమన్ అవార్డుని కాసేపట్లో మనం నాన్నగారి పేరు మీద ఒక అవార్డు కూడా జోసెఫ్ మొరాళా గారికి అందజేయడం జరుగుతుంది. మనం ఏంటంటే ఒక మామూలు స్థాయిలో సేవ చేసుకుంటూ వెళుతూ ఇలా ఉండే కన్నా నాన్నగారి పేరు మీద ఒక గౌరవంగా ఎవరికైనా ఒక అవార్డు ఇస్తే బాగుంటుందని మనం ఎప్పుడంటే 2003లో స్టార్ట్ చేసుకున్నాం కదా. ఈ అవార్డు ఇవ్వటం అనేది కొత్తగా పరిచయం చేసాం క్రైస్తవ సంఘాల్లో. మనం ఈ 2003లో మనం చూసినట్లయితే ఫస్ట్ ఎవరికి ఇచ్చామంటే చిలక ఆశీర్వాదం గారికి ఫస్ట్ నాన్నగారి పేరు మీద అవార్డుని ఇవ్వడం జరిగింది. చిలక ఆశీర్వాదం గారు మనందరికి కూడా సుపరిచితులే కదా. ఫస్ట్ నాన్నగారి పేరు మీద తీసుకున్న ఆయన ఎవరంటే చిలక ఆశీర్వాదం గారు తీసుకున్నారు. అలా 2003 నుంచి మనం ప్రతి సంవత్సరం ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎవరంటే 2004లో విజయరాజ్ గారికి, ఆ తర్వాత 2005లో క్రిస్టఫర్ గారికి, 2007లో డాక్టర్ కొదమల మరి జోసఫయ్య గారికి, ఆ తర్వాత 2008లో పులి మోజస్ గారికి, 2009లో మెరుగుపాల భూషణరావు గారికి, 2010లో కరుణాకర్ త్యాగరాజ్ గారు నెల్లూరు వారికి, 2011లో బి జాన్ సక్సెస్ గారికి ఏపీఎస్పి మంగళగిరి, 2012లో దేవదానం తాతపూడి గారికి. ఇవన్నీ మీరు అందరూ చూసిన వాళ్ళే కదా, ఇవన్నీ విన్నాయా మీరు? ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొన్నారు. మనం 2013లో సిస్టర్ అరుణా జార్జ్ అని మన గుడ్ షెపర్డ్ సిస్టర్, ఆమె సామాజిక సేవలు చేస్తారు వారికి ఇవ్వటం జరిగింది. 2014లో బెల్లంకొండ శివాజీరాజు గారు వారికి ఇవ్వటం జరిగింది. 2015లో ఆ దివ్యవాణి సినిమా స్టార్ దివ్యవాణి గారు మారుమనసు పొంది సేవలోకి వచ్చామని పరిచయం అవటం వల్ల దివ్యవాణి గారిని మనం 2015లో మనం అవార్డు ఇవ్వడం జరిగింది. 2016లో వివేక్ గారు, బేతి వివేక్ గారికి ఇవ్వడం జరిగింది. 2017లో సిస్టర్ చుక్కా భాగ్యలత గారు, మీకు తెలిసే ఉంటుంది, భాగ్యలత గారు ఆ రోజు యెరూషలేము గురించి చెప్పారు కదా. 2018లో ఏవిఎస్ మణి గారికి ఇవ్వడం జరిగింది. 2019లో రవికుమారయ్య గారికి ఇవ్వడం జరిగింది. 2020లో జడ్సన్ గారికి నంది వెలుగు వారికి ఇవ్వడం జరిగింది. 2021లో ఇమాన్యుయల్ గారు, బైబిల్ మిషన్ ఇమాన్యుయల్ గారికి ఇచ్చాం. అదేవిధంగా 2022లో ఫాదర్ ఇమాన్యుయల్ గారు లయోలా కాలేజ్ ఇమాన్యుయల్ గారికి మనం ఇవ్వటం జరిగింది. 2023లో సిస్టర్ జుడిత్ గారు నంబూరి వృద్ధాశ్రమం, మొన్న క్రిస్మస్ ఉత్సవాలకి వాళ్ళు జ్యోతి ప్రజ్వలనకు వస్తారు కదా ప్రతి సంవత్సరం, వాళ్ళలో పెద్ద సిస్టర్ గారు అనమాట, వారికి మనం 2023లో ఇచ్చాం. 2024లో లాస్ట్ ఇయర్ ఎవరికి ఇచ్చాం? ఫ్రాంక్లిన్ అయ్య గారికి లాస్ట్ ఇయర్ ఇదే రోజు ఫ్రాంక్లిన్ గారికి మనం నాన్నగారి పేరు మీద ఇచ్చే అవార్డుని ఫ్రాంక్లిన్ గారికి ఇవ్వడం జరిగింది. ఇలా దేవుడు మన ఆయుష్ను పొడిగించి సేవని కొనసాగించేందుకు ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మనందరం కూడా సంతోషిస్తున్నాం. ఆ క్రమంలోనే ఈరోజు కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకుంటున్నాం. దీన్ని బట్టి మనం ఏమనుకోవాలంటే ఇలా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఇదొక ఉత్సవం లాగానో ఒక ఈవెంట్ లాగానో చేసుకొని వెళ్తున్నాం అని కాదు. కానీ సేవ అనేది ఒక ఈవెంట్ కాదు, అది నిత్య జీవితంలో మన మనసులు మారాలి, ఆ సమాజాన్ని మార్చే మంచి పరిస్థితులన్నీ ఉండే ఒక ప్రార్థనా జీవితంతో కూడిన నిజమైనటువంటి క్రైస్తవ్యాన్ని ప్రతిబింబించేలాగా చేసుకోవాలన్నదే మన ప్రయత్నం. ఈవెంట్ లాగా చేసుకొని వెళ్ళిపోవటం కాదు. కానీ ఈవెంట్ కన్నా ముఖ్యమైనది ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా మన వ్యక్తిగతంగా మనం మారు మనసు పొందటం, వ్యక్తిగతంగా నిజమైనటువంటి విశ్వాసంగా సాగటం, సంఘంలో వచ్చే సభ్యులందరితో కూడా చక్కగా కలిసిమెలిసి ఉండటం, సంఘాభివృద్ధి కోసం కృషి చేయటం. మనల్ని దేవుడు ఏర్పరచుకున్నది ఎందుకంటే మనం ఈ సమాజానికి మంచి చేయాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని
ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ క్రమాన్ని మనం ఆలోచించుకుంటే మనకి జరగాల్సింది ఏంటంటే ఒక నిజమైనటువంటి విశ్వాసంలో మనం ఉండాలి, నిజమైనటువంటి క్రైస్తవ్యం మనకు ఉండాలి. దానికోసం మనం పాకులాడాలనేది ఒక ప్రధానమైనది. అన్నింటి మించి ఇంకోటి ఏంటంటే ఇవి ఏదో ఒక ఊతపదం లాగా అంచె దినాలు, ఇవన్నీ అంచె దినాలని ప్రతి ఒక్కరు కూడా అంటూనే ఉన్నారు కదా. సువార్తల్లో కూడా అలా రాయబడి ఉంది. ఏమని, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు అని రాయబడింది సువార్తల్లో కూడా. సువార్తలు రాసి కూడా చాలా వందల సంవత్సరాలు అయింది. మనం కూడా అంచె దినాలు అంటున్నాం. ఇంకెప్పుడు వస్తాలే అన్న ఒక నిర్లక్ష్య వైఖరి మనలో ఉంటుందేమోనని మనం అప్రమత్తం అయ్యేందుకే ఇటువంటి కూడికలని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆదివారం సర్వీసులు కానివ్వండి, మనమే కాదు క్రైస్తవ ప్రపంచం అంతా ఇలా ఒక చర్చ్ మినిస్ట్రీ నడపడం కానివ్వండి, సభలు నడపడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ ఎందుకనంటే మనం పరస్పరం మేలు కలుపుకుంటూ రాకడికి మనం సమాయత్తం కావడం. ఎందుకంటే ఆయన ముందుగా వచ్చినా మనం ఎత్తపడాలి. ఒకవేళ మనకి ఆయుష్ లేక మనం కన్ను మూసినా కూడా దేవుడి సన్నిధిలో ఉండాలి అనే ఒక స్పృహ కలిగేందుకు మనందరం కూడా పరిశ్రమించాల్సి ఉంది. మరి ఈ క్రమంలోనే మనం ముందుకు వెళుతున్నాం. మీరు కూడా ఏదో మనం ఒక పండగలాగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఫౌండర్స్ డే అయిపోయింది వెళ్ళిపోదాం అని ఈ పరిస్థితి కాదు. మళ్ళీ వచ్చే నెల నుంచి లెంట్ డే స్టార్ట్ అవుతున్నాయి. అవి కూడా మనం రావటం రొటీన్గా వచ్చి వెళ్ళిపోవటం కాదు, కానీ మన జీవితాలు మారాలి, సమాజాన్ని మార్చేందుకు కృషి చేయాలి. రాకడికి సిద్ధపరిచేలాగా మనం అందరం కూడా పరస్పరం పురికొల్పుకోవాలన్నదే ప్రధానమైన ఆశ. అందుకే ఈ శ్రమంతా పడుతున్నాం. మనం ఎందుకు పడుతున్నామంటే ఈ శ్రమ మనందరం, మీరందరూ కూడా ఎందుకు చేస్తున్నామంటే సమాజం మంచిగా ఉండాలి, దేవుని ప్రేమలో ఎదగాలి. సాతానుడు గట్టిగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనల్ని కాపాడుతున్నాడు. ఈ క్రమంలో మనల్ని నిలబెట్టుకోవటం కోసం ముందుకు సాగాల్సి ఉంది. కాబట్టి కార్యక్రమంలో మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఒక మంచి పాట పాడుకున్న తర్వాత మనం కార్యక్రమానికి ఎంటర్ అవుదాం. నీ
చేయక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హస్తములు తాకాలి నన్ను, పశ్చాత్తాపం కలిగనాలో నేను పాపినని గ్రహించగానే, ఆరాధించే వేళ యందు నీదు హస్తములు తాకాలి నన్ను, పశ్చాత్తాపం కలిగనాలో నేను పాపినని గ్రహించగానే, నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటు, నీ మేలకు అలవాటై నీ పాదము వదలకుంటు, నీకిష్టమైన దారి కనుగొంటిని నీతో చేరి, యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా, మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఇక్కడ అనుభవించిన వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. శివాజీరాజు గారు ఒకరు ఆ సెలవు మోస్తున్నాడు. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ గారు కొన్ని బుక్స్ రాస్తున్నారు. వారు కూడా ఈ పత్రిక ఈ ప్రక్రియ అనేది శ్రమతో కూడింది. అయినా కూడా మనం ఎంతకాలం నుంచి రన్ చేస్తున్నాం దీన్ని. కాపీ కొట్టాలా మనం స్టేజ్ చూసి 34 సంవత్సరాల నుంచి మనం ఆ శాంతియుత పత్రికని నడిపిస్తున్నాం. మీ అందరి ప్రార్థనలు, దేవుని ఆశీర్వాదం. ఇక్కడ ప్రత్యేకమైన సంచిక క్రిస్మస్ తర్వాత మనం లాంచ్ చేసుకుందాం యానివర్సరీ నాటికని. ఆ సంకల్పంతో శివాజీ గారి సహకారంతో వారే ప్రెస్ బాధ్యతలన్నీ స్వీకరించారు. జాషువా డానియల్ గారు ఈ ప్రత్యేక సంచికను ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను. అవును, పాత కాపుని అయినా కొత్త వాసంతో మీ ముందుకు వచ్చింది శాంతి దూత.
24 గంటల కడుపులో నొప్పి గురించి ఒక మాట చెప్పేసేసి ముగించేస్తాను. తెలుసా మీకు 24 గంటల కడుపులో నొప్పి? 24 గంటల కడుపులో నొప్పి నేను అనుభవించలేదు, కానీ అనుభవించిన వాళ్ళు చూశాను. ఇది తయారు చేసినప్పుడు నేను అనుభవించా. ఇది తయారు చేసినప్పుడు అసలు నా టెన్షను అంతా ఇంత టెన్షన్ కాదు. నా ఈ టెన్షన్కి ఆయనకి హార్ట్ అటాక్ వస్తుందేమో అన్నంత భయం నాకు ఉంది. సమయం తక్కువ తీసుకుంటారు, చాలా పెద్ద పని చేయాలని అనుకుంటారు. ప్రింటింగ్ చేసేటప్పుడు కానీ, పుస్తకాలు తయారు చేసేటప్పుడు కానీ, దానికి సమయం లేకపోతే డబ్బులు వృధా అయిపోతాయి. డబ్బు ఖర్చు కనపడుతుంది కానీ మనం అనుకున్నంత సుందరంగా ముద్రించలేం. ఏది ఏమైనా వీరి 43 సంవత్సరాల సైమన్ గారి సంస్మరణ, 34 సంవత్సరాల శాంతిదూత వార్షికోత్సవం, 28 సంవత్సరాల ప్రేయర్ హాల్ వార్షికోత్సవం, సైమన్ అవార్డు, అన్నీ కలిపి ఒకే రోజు. ఎంత తెలివైన వాళ్ళు, చాలా తెలివిగా చేస్తున్నారు. చాలా సంతోషం. సో ఇన్ని రకాలైనటువంటి సేవలను ఇన్నేళ్లుగా కొనసాగిస్తున్నటువంటి ఈ శాంతిదూత మినిస్ట్రీస్కి, అయితే ప్రధానంగా ఈ ప్రేయర్ హాలు లేదా సైమన్ గారి పేరుతో జరుపుతున్నటువంటి మినిస్ట్రీస్కి స్వర్ణదీపిక పక్షంగా, మా కుటుంబ పక్షంగా, దైవ సన్నిధి సంఘపక్షంగా మరి ఎన్నో శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాను మీ అందరికీ కూడా. చాలా సంతోషం. ఇలాంటి కార్యక్రమాలు మన రూఫస్ గారిది, నాది కూడా ఎట్లాంటి సేవ అంటే కేవలం మతమోసం ఉండదు, కానీ సామాజిక పరంగాను ఆధ్యాత్మికంగాను కలబోసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. అందులో నాకు సరైన జోడి ఆయన, బహుశా ఆయనకి నేను సరైన జోడి అనుకుంటాను. అందుకే మళ్ళీ 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 ప్రతి చిన్నదానికి కాల్ చేసి చెప్తూ ఉంటారు, నేను మాట్లాడుతూ ఉంటాను. ఇటీవల స్వర్ణదీపిక పత్రికకు కూడా ఆయన నాకు ఇస్తున్నటువంటి చాలా ప్రోత్సాహం చాలా గొప్పది. అందుని బట్టి ఆయనకి నేను, మీ సంఘానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మీ పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. నామం పేరిట మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని సేవకులు రూఫస్ అన్న, వారి పరిచర్యలు చాలా విశిష్టమైనటువంటి పరిచర్యలు ప్రభు నామను బట్టి జరిగిస్తూ ఉన్నారు. సంఘ పరిచర్య, పత్రికా పరిచర్య, సంఘ వ్యవస్థాపకులను గుర్తు చేస్తూ ఈ రీతిగా దేవుని సేవకులను గౌరవించడం అనేటువంటిది కూడా ఒక విశిష్టమైనటువంటి పరిచర్య. అందును బట్టి దేవుని నామానికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మధ్య సంఘ చరిత్ర కాలంలో ఇంగ్లాండు, స్కాట్లాండ్ దేశాల్లో బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క విస్తరణ ప్రక్రియలో ఒక భయంకరమైనటువంటి సివిల్ వార్ జరుగుతుంది. ఆ సివిల్ వార్కి ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే సంఘములో బ్రిటిష్ రాణి ఆధిపత్యము ఉండాలి అన్నటువంటి కారణం. చరిత్ర చెప్తున్నటువంటి మాట ఏమిటి అంటే స్కాట్లాండ్ దేశంలో రక్తం ఏరులై పారింది అని. తరువాత అందరూ ఏకముగా కూడి వచ్చి తెలియజేసినటువంటి ఒక డిక్లరేషన్ ఏమిటి అంటే క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్ అన్నటువంటి డిక్లరేషన్ని ప్రపంచానికి తెలియజేశారు. అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికీ కూడా సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నారు.
ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సారథ్యములో, ఆయన నాయకత్వంలో సంఘం అనేటువంటి ఈ కుటుంబమైనటువంటి మనం పరిచర్య ధర్మములు విస్తృతంగా ఉన్నాయి. సంఘ పరిచర్య, పత్రిక పరిచర్య, సువార్త పరిచర్య, వీటన్నిటినీ ప్రభు యొక్క నాయకత్వంలో ప్రభు రాకడ వరకు ముందుకు కొనసాగుదాం. ప్రభు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. గుడ్ ఈవినింగ్. వినిపించట్లే? మేబీ ప్రైజ్ ది లార్డ్. సో ఇది కొంచెం బాగా అనిపించింది. షాలోమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రూఫస్ గారు. కానీ టైం 2 నిమిషాలు అంటే చాలా కష్టమైన పని అది. ఎందుకంటే నేను మెసేజ్ స్టార్ట్ చేస్తే 40 మినిట్స్ అవుతుంది. బట్ ఎనీహౌ, అక్కడ మంచి స్క్రిప్చర్ లాస్ట్ పార్ట్ చూస్తే, ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు. మీరు ఏదైనా ఒక వస్తువు తీసుకుంటే దానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, తయారు చేసిన డేటు. దాని పక్కనే కానీ కింద కానీ ఇంకొక డేట్ కూడా ఉంటుంది, ఎక్స్పైరీ డేటు. సో సేమ్ దేవుడు మనల్ని తయారు చేసేటప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, మనం విచ్ ఈజ్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత డేట్ ఆఫ్ డెత్ కూడా ఉంటుంది, ఎక్స్పైరీ. సో గాడ్ ఆల్రెడీ, కానీ ఆ గ్యాప్లో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ నుంచి డేట్ ఆఫ్ డెత్ వరకు ఏదైతే జర్నీ ఉందో, 30 years, 40 years, 50, 60, 70, 90, వాట్ ఎవర్ ద గ్యాప్ ఉందో ఆ జర్నీలో ఎలా జీవించాము, ఎంత సుందరంగా జీవించాము, ఎంత ఏముంది అక్కడ పక్క సుగంధ తైలము అంటే ఆ స్మెల్, సమాజానికి మనం ఎంత వెలుగుగా ఉన్నాము అనేది మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఏదైతే 90 years, 100 years ఎంతకాలం అయితే మీరు బతుకుతారో, మన ఎక్స్పైరీ ఎప్పుడైతే ఉంటుందో ఆ నెక్స్ట్ లైఫ్ ఏదైతే ఉందో ఈ మీ డిఓబి నుంచి డిఓడి మధ్యలో డిసైడ్ చేస్తుంది. సో దైవజనులు సైమన్ గారు 1983 జనవరి 22వ తారీఖున దేవుని దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి ఈరోజు కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకుంటున్నారంటే 43 సంవత్సరాలు కేవలం ఆయన డిఓడి చాలా ఉన్నతంగా ఉంది. ఆయన మరణించినటువంటి దినము చాలా ఉన్నతంగా ఉంది. ఈ మధ్య కాలంలో చాలామంది దైవజనులు మన దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. ప్రవీణ్ పగడాల కానీ, లేకపోతే చార్లీ కిర్క్ కానీ, మీరు చూస్తే వాళ్ళ జీవితంలో కొన్ని లక్షల మందిని దేవుని వైపుకి తిప్పడం జరిగింది. నేను ఈ యొక్క మెమోరియల్ సర్వీస్లో మీకు చెప్పేది ఏంటంటే, మీరు జీవించే ఆ రిమైనింగ్ లైఫ్ ఏదైతే ఉందో ఈ రోజు నుంచి ఇంకెంతకాలం జీవిస్తారో అది క్రీస్తులో మీరు ఎలా జీవిస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోండి. మీరు సమాజానికి ఛాలెంజింగ్గా జీవిస్తున్నారా, సమాజానికి కాంప్రమైజింగ్ అయ్యే క్రిస్టియన్గా మీరు ఉంటున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాలని కోరుతూ, రాబోయే దినాల్లో కూడా ఈ మినిస్ట్రీస్ ఏదైతే ఉందో ఇంకా ఎక్కువ దేవుని సేవలో ఉంటూ, అలాగే ఈ శాంతిదూత పత్రిక ఏదైతే ఉందో ఎంతోమంది యవనస్తుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ యేసు ప్రభు వారి ప్రశస్తమైన నామంలో మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. సైమన్ గారి పరిచర్య అద్భుతమైన పరిచర్య. ఈ ప్రదేశంలో ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభు వారి వెలుగును కరపత్రికల ద్వారా సువార్తను ప్రకటింపచేయటం అనేది సాధారణ పరిచర్య కాదు. ఆత్మ తీవ్రత ఉంటే కానీ, ఆత్మల పట్ల భారము ఉంటే కానీ, నశించిపోతూ ఉన్న ఆత్మలు ఏ విధంగా నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాయో ఆ దర్శనాన్ని చూస్తే కానీ సువార్త పరిచర్య మీద భారం అనేది పెరగటం జరగదు. ఆ విధంగా ఆయన సువార్త పరిచర్య చేయటంతో పాటు ఆ అనుభవములో తమ బిడ్డలను పెంచుట ద్వారా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ శాంతిదూత మినిస్ట్రీస్, అట్లాగే మందిర పరిచర్య, అదేవిధంగా ఈ అవార్డ్స్కు సంబంధించి
వివిధ రకాలైన పరిచర్యలు కొనసాగటానికి కారణం కూడా సైమన్ గారే పరోక్షంగా. అయితే ప్రతి సందర్భంలో కూడా మనకు ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇందాకే చెప్పారు, రాకడ ఏ క్షణంలోనైనా సరే సంభవించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుట అనేది గ్రేట్ కమిషన్ ప్రతి ఒక్కరికి. కాబట్టి మనందరం కూడా ఆ సువార్తను చేత పట్టుకొని నశించిపోతూ ఉన్న ఆత్మల పట్ల భారం కలిగి, తీవ్రత కలిగి, అయ్యో వెళ్ళిపోతా ఉన్నాయో నిత్యాగ్నిగుండంలోనికి, ప్రవాహంలాగా వెళ్ళిపోతా ఉన్నాయి. కాబట్టి ఎంతో కొంతమందికి సువార్తను ప్రకటించి ఆ నిత్యాగ్నిగుండంలో నుండి తప్పించి పరలోకంలో రాజ్యంలో చేర్చాలనే తీవ్రత కలిగి సువార్త ప్రకటించాలి అనే యేసుక్రీస్తు ప్రభువు వారి గ్రేట్ కమిషన్ మనందరం చేత పట్టుకొని సువార్త ప్రకటించాలని మీ అందరికీ వినయంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకొక ప్రక్రియ ఏంటంటే, మనకు పెద్దగా మీకు తెలియని కోణం, ఆయన మంచి రచనలు చేస్తారు, కథలు రాస్తారు. ఈ మధ్యకాలంలో అమ్మ మీద ఒక మంచి పుస్తకాన్ని వారు రచించడం జరిగింది. దాన్ని ఈనాటి మన చీఫ్ గెస్ట్ స్వీకర్త, అవార్డు స్వీకర్త జోసెఫ్ మరాళ గారి చేతి మీదుగా దాన్ని ఆవిష్కరింపజేసుకుందాం. మీ నామానికి స్తోత్రాలు ప్రభు. మీరు ఇచ్చినటువంటి తలాంతులు బట్టి మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. వాటిని వినియోగించుకోవాలనేటటువంటి కుతూహలం కూడా వీటిని వినటువంటి వారికి కలిగించేయండి. ప్రజల యొక్క నోళ్ళల్లో ప్రభు ఈ యొక్క మాటలు చొచ్చుకొని వెళ్ళుటకు, ప్రజలకు మేలు కలుగుటకు కృపను దయచేయమని త్రియేక నామములో ఈ యొక్క గ్రంథాన్ని ప్రతిష్ఠ చేస్తూ ఉన్నాం మా తండ్రి. ఆమేన్. ఆ 19 సంవత్సరాలకే వారు మారు మనసు పొందారు. హైదరాబాద్ చెన్నైలోని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో వారు సెమినరీ కోర్స్ తీసుకున్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా వారి దేశ విదేశాల్లో అనేకమైన సంస్థల్లో పనిచేస్తూ, పాతకాలంలో ప్రేమవాణి అని ఆ సిలోన్లో ఒక కార్యక్రమం వచ్చేది, పెద్దవాళ్ళకి అది ఐడియా ఉన్నట్టుంది. ప్రేమవాణిలో కూడా వారు పనిచేశారు. అనేకమైన పుస్తకాలు, ట్రాన్స్లేషన్స్, ఇవన్నీ కూడా చేసిన మంచి దైవ సేవకులు. వారి మాటలు చాలా విలువైనవి. వారికి ఇచ్చిన సమయాన్ని వారు వినియోగించుకుంటారు. మనం శ్రద్ధగా ఆ మాటలను విని ఆ తర్వాత కార్యక్రమాలకి వెళ్దాం. దయచేసి గమనించవలసింది కోరుతున్నాను. మరి జోసెఫ్ మరాళ గారిని సందేశం అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అదే రీతిగా నన్ను ఇక్కడికి ప్రేమతో ఆహ్వానించినటువంటి రూఫస్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా ఈ సంస్కారానికి మూల కారణమైనటువంటి కీర్తి శిష్యులు అంటే బాగుండలేదు, నాకు సంపూర్తిగా నచ్చలేదు. సుకీర్తి శిష్యులు, ఎందుకంటే కీర్తి అంటే ఒకటే కీర్తి కాదు, దానికి సు ఉంటుంది, తర్వాత దుష్ కూడా ఉంటుంది. దుష్కీర్తి శిష్యులు కొంతమంది ఉంటారు, సుకీర్తి కొంతమంది ఉంటారు. సుకీర్తి శిష్యుల్ని జ్ఞాపకం చేసుకుంటాం. అదే మనం అనుకునేటువంటి బైబిల్ యొక్క వాచ ఏమిటంటే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరమైనటువంటి పదం. చాలా సంతోషం. ప్రేమతో నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదే రీతిగా దీనికి మూల కారణం, మొన్న ఆదివారం నాడు చాలా కాలం నుంచి వెళ్ళాలి దర్శించాలని అనుకుంటూ ఉన్నాను శివాజీరాజు గారి చర్చికి. వారి యొక్క చర్చ్ పేరు దైవ సన్నిధి, మా చర్చ్ పేరు ప్రభు సన్నిధానం. ఎందుకంటే ఆలయాలు అనే పదాలు ఎందుకు నాకు నచ్చలేదు. ఆలయం మనమే ఉంటే మళ్ళీ గుళ్ళకి ఆలయం ఎందుకు అని చెప్పటం, మనమే అసలైన గుడి ఉన్నాం కదని ఆ పేరు నాకు ఇష్టమైంది. నాకు తెలియకుండా ఆయన దాన్ని ఫాలో అయ్యి దైవ సన్నిధి అని ఆయన పెట్టుకున్నారు. చాలా సంతోషం. అక్కడ మాట్లాడటానికే వెళ్ళిన సందేశం ఇవ్వటానికని ఆ టైంలో నాకు ఈ వార్త తెలియజేశారు. మీకోసం కొంతమంది పెద్ద పెద్ద మనుషులు వస్తున్నారండి, మీరు ఉండాలి, ఆగాలన్నారు.
ఎవరా అని నేను ఎదురు చూస్తున్నాను. అంతవరకు నాకు అయ్యగారి పరిచయం లేరు. వారితో పాటు లాయర్ గారు కూడా వచ్చారు. అక్కడ కూర్చొని కొన్ని సంగతులు మాట్లాడుకున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం చేస్తే నాకు చాలా ఇబ్బందికరం అనిపించింది. ఐ ఫెల్ట్ వెరీ అన్ఈజీ. ఎందుకంటే ఒక పదవి పొందటం కానీ, ఒక పురస్కారం పొందటం కానీ బాధ్యతతో కూడినటువంటి పని. అంటే అది చెప్పేది ఏం గుర్తు చేస్తుందంటే, ఇక మీదట సీక్రెట్గా ఉన్నావు, అల్లరి లేదు, ఇప్పుడు అర్రలోకి వెళ్తున్నా, జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పేది పదోన్నతి కానీ లేకపోతే పురస్కారం కానీ. కాబట్టి పట్టాలు దొరకటం కాదు కానీ గొప్ప సంగతి వాటిని కాపాడుకోవటం. అందుకని నేను ఈ సందర్భంలో వారు కోరినటువంటి ధర్మంలో దాన్ని గొప్ప అవకాశంగా భావించాను. మీ మధ్యలోనికి రావటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందుల్లో ఏమిటంటే సమయ పాలన. సాధారణంగా నేను ప్రేమవాణి రేడియోలో మాట్లాడేటప్పుడు 7:30 నిమిషాలే మాట్లాడేవాడిని. మిగిలినంతా మరి ప్రేమవాణి పాటలు వస్తాయి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాళ్ళ యొక్క చెల్లి శైలజ, ఆ తర్వాత సుశీల గారు, ఇలాంటి సినిమా సింగర్స్ కూడా వచ్చి మా దగ్గర పాడేవాళ్ళు. ఆ రోజుల్లో రేడియో వక్తను నేను. ఆ రేడియో కాలాల్లో మాదంతా పురాతనమే, చాలా కాలం వెనకటటువంటి గాథలు అన్నమాట. మరి అన్నిటికీ నేను అక్కడ పాల్గొనడం చాలాసార్లు జరిగింది. ఆ టైంలో నేను వర్తమానాలు అందించేవాడిని. పాత వాళ్ళకి నేను బాగా గుర్తు. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో సూక్త శోధ అనే కార్యక్రమాలు కూడా మాట్లాడుతూ ఉండేవాడిని. అయ్యగారు సంక్షిప్తంగా కొన్ని విషయాలు జ్ఞాపకం చేశారు, చాలా సంతోషం. మరి నేను భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడే ప్రభువుని తెలుసుకోవడం జరిగింది. చిన్న సాక్ష్యం క్లుప్తంగానే నేనేంటి అనేది, నేను ఏం చేశాను అనేది చెప్పేసి ముగించేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం లేదు. ఇప్పుడు టైం మెయింటైన్ చేసుకోకపోతే నాకు ఇబ్బంది. అక్కడ మాట్లాడేది 7:30 అయితే, ఆకాశవాణిలో అయితే 3:30 నిమిషాలే మాట్లాడేవాడిని. కానీ నా అన్నీ జనరల్గా ఉంటాయి. నాకు ఏంటంటే నాది ఎక్కువ మానవతావాదం. కారణం ఏంటంటే మనిషి నా లెక్కల్లో చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువగా ఫీల్ అవుతాను. కారణం ఏంటంటే దేవుడికి మనం ఇంపార్టెంట్ కాకపోతే దేవుడు మనం పుట్టించవలసిన పని లేదు, పోషించవలసిన అగత్యత అంతకంటే లేదు. నశిస్తూ ఉంటే కూడా కాపాడ కోసం పథకం ఏర్పాటు చేసి తన కుమారుని సమర్పించవలసిన పూచికత్తు పూర్తిగా దేవుడికి లేదు. కానీ ఇంత బాధ్యత తన మీద పెట్టుకొని మనం సృష్టించాడంటే మనిషి గొప్ప. అందుకని ముందు ఇది చాలా ప్రాముఖ్యం. మనం ఒకళ్ళనొకళ్ళని కాపాడుకుంటే అది దాన్ని మించిన మతం అంటూ ఇంకొకటి నాకు కనపడదు. నా దృష్టిలో ఉండేటటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి సందేశాలు నేను దాంట్లో ఇస్తూ ఉండేవాడిని. దేవుడు అనేది దీవించాడు. చాలా సంతోషం. ఈ సమయాన్ని బట్టి దైవనామాన్ని స్తుతించుకుంటూ, ముఖ్యంగా మీరు జరిగిస్తున్న పరిచయను బట్టి నాకు చాలా సంతోషం కలిగింది. ఏం మాట్లాడాలని అనగానే ఏ మాట్లాడటానికి కోసం ఎందుకు ఆలోచన చేయాలి, చక్కటి మాట అక్కడే ఉంది కదా, శాంతి దూత అని. ఈ మినిస్ట్రీకి కీలకమైనటువంటి పదం అక్కడే ఉందనేది గుర్తురాగానే నాకు పరిశుద్ధాత్ముడు ఒక మాట జ్ఞాపకం చేశాడు. ఒక్క వచనమే, అది చదివిస్తాను, కొన్ని మాటలు చెప్పేస్తాను, ముగించేస్తాను. అంతవరకు నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు కొంచెం స్టార్ట్ చేశాను. మా అమ్మ పేరు మంగమ్మ, మా నాన్న పేరు వెంకన్న. ఇద్దరు వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళే కానీ చదువుకున్న వాళ్ళు కాదు. అయినప్పటికీ మా నాన్నకి ఏదో టాలెంట్, సహజ కవిత్వం అంటారు చూడండి, రామాయణ మహాభారతం కథలు చక్కగా పాడేవాడు. రాత్రుళ్ళు ఆయన గాత్రం వినటానికి చాలా మంచి గొంతు. ఆ రోజుల్లో ఈ మైక్ సెట్లు ఇవన్నీ లేవు. బోర్లు ఉండే, రేకు బోర్లు ఉంటే దాంట్లోనే పాడేవాళ్ళు. లాంతర్లు ఉండే, కిరోసిన్ లాంతర్లు వేసుకుని వినటానికి వచ్చేవాళ్ళు చాలామంది. పెద్ద కచేరీలకు జరిగేది. ఆ టైంలో నేను వింటూ ఉండేవాడిని. ఆ గాథల్ని నా మైండ్లో పూర్తిగా ఉండిపోయింది. తర్వాత నేను మా ఇంట్లో 4వ వాడిగా పుట్టాను. నాకు ముందు పుట్టినటువంటి వాళ్ళ యొక్క నామాలు వేరు. లక్ష్మీకాంతం అని మా అక్క, తర్వాత నరసింహమూర్తి అని మా అన్న, సరస్వతి అని మళ్ళీ 3వ ఆడపిల్ల పుడితే ఆ పేర్లు పెట్టుకోగా 4వ వాడుగా నేను పుట్టాను. కాబట్టి నాతోటి వాళ్ళు విశ్వాసంలోకి వచ్చారు. ఒక పంతులు గారు తీసుకెళ్ళారు ఈయన దేవదాసాయి గారి దగ్గరికి. ఆయన బాగా చెప్తాడు, మీరు వినాలని. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత విని వీళ్ళు మార్పు కలిగిన తర్వాత, అంటే కుదిస్తాను స్టోరీని. మళ్ళీ మా అమ్మని తీసుకెళ్ళిన తర్వాత ఇద్దరు విన్న తర్వాత వాళ్ళిద్దరూ అబ్రహాం శారాలుగా మారారు. అయిన తర్వాత నాకు పేరు పెట్టాలన్నప్పుడు ఈ 3 పేర్ల తాలూకు ఏమీ ఆలోచించకుండా ఓ పాస్టర్ గారితో నామకరణం చేయించారు. అప్పుడైనా నాకు ఈ జోసెఫ్ అనే పేరు పెట్టడం. ఆ రీతిగా ఈ రంగంలోకి వచ్చాను. వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా 5 వరకు మా నాన్న జాగ్రత్తగా చదివించిన తర్వాత మానిపించేసాడు. నువ్వు కూడా వ్యవసాయ రంగంలోకి దిగరా, ఇది మంచిది కూడా, చదువుకుని ఏం బాగుపడతావంటే నేను మానేద్దాం అనుకున్నాను. కానీ ఓ బ్రాహ్మణ పంతులు గారు నన్ను చదివించాడు. అందువల్ల నాకు నా భావాలు విశాలం అయిపోయాయి. ఈ వీటికి అతీతంగా, కులమతాలకు అతీతంగా ఆలోచించడం అనే బుద్ధి అప్పటి నుంచే పుట్టింది నాకు. దాంట్లో డెవలప్ అయ్యాను నేను. ఆ తర్వాత దేవుని దయ వల్ల ఆయన చాలా కాలం పాటు చదివించాడు.
రక్షణలోకి వచ్చిన తర్వాత నన్ను ఈ రక్షణ భాగ్యం కలిగిన తర్వాత ఆత్మీయంగా పెంచిన డాక్టర్ పాల్ గుప్తా, వెంకటస్వామి గుప్తా అనే నా కడప జిల్లా ప్రాంతీయుడు, హిందుస్థాన్ బైబిల్ ట్రస్ట్ని స్థాపించినటువంటి స్థాపకుడు ఆయన దగ్గర ఆత్మీయంగా పెరగటం జరిగింది. అదే రీతిగా చదువులోనేమో ఈ బ్రాహ్మణ పంతులు గారి దగ్గర చదవటం జరిగింది. ఆ తర్వాత సేవా రంగంలోకి వచ్చిన తర్వాత రకరకాల ప్రాంతాలను పరిచయం చేసుకుంటూ వచ్చాను. మద్రాసులోని హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్లో 70 నుండి 74 వరకు స్టూడెంట్ని. ఒక 3.5 సంవత్సరాల పాటు బ్యాప్టిస్ట్ చర్చి నెల్లూరులో పాస్టర్గా పనిచేయడానికి అని వెళ్ళాను. అప్పుడు ఈ బ్యాప్టిస్ట్ సంఘాల్లో నేను అలా ఎదగటం, ఈ ఆంధ్రప్రదేశ్ కీర్తనల మీద నాకు అప్పటి నుంచి మోజు పెరిగింది. అంతకుముందు నేను ఎప్పుడు వినలేదు. వాటన్నిటి భావాలు విని పాడుతూ ఉంటే ఇక నాకు తన్మయత్వం చెందేవాడిని. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ పాటల మీద నాకు అభిమానం పోలేదు. ఎందుకంటే సంగీతం, రాగం, తాళం అన్నీ దాంట్లో ఉంటాయి చాలా చక్కగా. చిన్నప్పటి నుంచి నాకు ఈ సాహిత్యం మీద చాలా అభిలాష. పద్యాలు రితం మీద రాసేవాడిని. కంద పద్యం చాలా కష్టం. కందకూర ఉండిందే ఆడితే కందపద్యం రాసినోడు ఎక్కవే ఓ సామెత. ఎందుకంటే దాంట్లో గణాలు, రూల్స్, రెగ్యులేషన్స్ ఎక్కువ. కానీ వాటిని అవలీలగా ఒక రితం మీద కట్టేవాడిని. కట్టిన తర్వాత చాలామంది నన్ను బాగా ప్రోత్సహించారు. కానీ దేవుని దయ వల్ల దేవుడు ఆ రీతిగా సేవలోనికి నడిపించిన తర్వాత వేరే ఉద్యోగాలు నాకు ఆఫర్లు ఇచ్చే కానీ నేను ఏం చేయాలని ఆలోచించినప్పుడు సేవ కొరకు దేవుడు నడిపించాడు. ఇవన్నీ వివరాల్లోకి పోతే చాలా టైం అవుద్ది, ఇబ్బంది కలుగుద్ది మనందరికీ కూడా. అందుకే నేను కుదిస్తున్నాను. తర్వాత అప్పుడు ప్రభువుని తెలుసుకున్నాను. దేంట్లోకి వెళ్ళాలంటే సేవలోకి వెళ్ళాలని. అంతకుముందు నా భావన ఏంటనంటే, నాకు కలిగిన బుద్ధి సుమ, ఇట్స్ నాట్ జనరల్ సేయింగ్, అందరికీ జనరల్గా చెప్పే మాట కాదు. నా ఉద్దేశం అప్పట్లో ఆ టైంలో మేము భీమవరం డిఎన్ఆర్ కాలేజ్ చదువుతున్నప్పుడు పెద్ద పెద్ద కవీశ్వర్లు వచ్చేవాళ్ళు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఇటువంటి పెద్ద పెద్ద పండితులందరూ వచ్చి అక్కడ కవిత్వాలు చేస్తూ ఉండేవాళ్ళు. గుర్రంజా అశోక్ గారి యొక్క కవిత్వాలు కూడా అక్కడ వింటూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది అసలు ఇదంతా మానేసి వాడు కూడబడి వెళ్ళిపోయి పండిట్కి వెళ్దాం, తెలుగు పండిట్గా వెళదామని. సెలక్షన్ కూడా అయ్యాను కానీ దాంట్లోకి వెళ్ళడానికి ఇష్టం కలగలేదు. దేవుడు నిర్ణయించి సేవలను నడిపించాడు. ఆ రీతిగా సేవలోనికి ప్రవేశించడం జరిగింది. అయిన తర్వాత ఈ విద్య కోసం వెళ్ళాలన్నప్పుడు హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్కి నడిపించబడి అక్కడ చదువుకున్నాను. ఎక్కడైతే చదివాను అక్కడే మళ్ళీ లెక్చరర్గా అపాయింట్ చేశారు పాల్ గుప్తా గారు. అక్కడ చాలా కాలం టీచింగ్ చేస్తూ శరపూర్ యూనివర్సిటీ నుంచి బీడీ చేసుకున్నాను. బీడీ చదివిన తర్వాత మళ్ళీ అక్కడే టీచింగ్ కొనసాగించాను ప్రొఫెసర్గా. తర్వాత పై చదువులు చదవాలని 83వ సంవత్సరం దాటిన తర్వాత ఈ అయ్యగారి యొక్క లెక్కల ప్రకారంగా నేను 85లో నాకు ఒక అవకాశం దొరికింది అమెరికాకి వెళ్ళి మాస్టర్ ఆఫ్ థియాలజీ చదవడానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత 85, 86 పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ టీచింగ్లోనే కొనసాగుతూ ఉన్నా. కాబట్టి దాదాపుగా 55 సంవత్సరాలు పూర్తి అయింది నేను ఈ సేవల్లోనికి ప్రవేశించి. దానికి 20 మీరు కలిపేసుకుంటే కనుక నా వయసు మీకు అలరైపోద్ది. నేను చెప్పుకోవడం కూడా పద్ధతి కాదు, అవసరం లేదు. కాబట్టి ఈ రీతిగా దేవుని పనులు వాడబడుతూ వచ్చాను. వీటిలో నాకు అవగాహన ఏమిటనంటే, నేను టీచింగ్ చేసిన దరి వల్ల కానీ, ఇతరులకు ఉపదేశం చేసినటువంటి సువార్త వల్ల కానీ, నాకై నేను క్రీస్తుని నా అనుభవాన్ని తెచ్చుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ దృష్టిలో పెట్టుకుంటే ఈ వాక్యం నాకు చాలా బలంగా అనిపిస్తుంది, చాలా సంతోషపడతాను. అది యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక్క ముక్కలోనే చాలా సంగతులు ఉన్నాయి, నేర్చుకుందాం. అక్కడ చెప్పబడినటువంటి వాక్యం అంటూ ఒకటి చదవటం అవసరం. మనకి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చున్నట్లుగా నేను మీకు అనుగ్రహించుట లేదు. మీ హృదయమును కలవరపడనీయకుడే, వెరవనీయకుడే. చాలా మంచి మాట. ఇక్కడ శాంతి సందేశం, శాంతి దూతగా వచ్చినటువంటి ప్రభువు ఇచ్చినటువంటి శాంతి సందేశం. ఇది కూడా ఎప్పుడు అంటే స్నాతకోత్సవం. శిష్యులకి ఏమి నేర్పించాలో బోధలో నేర్పించాడు, ఏమి అలవర్చుకునేటట్టు చేయాలో అవన్నీ కూడా ఖాళీ సమయాల్లో సదుపదేశం చేశాడు. తర్వాత సొంతగా ఉపదేశం కూడా చేశాడు. వాళ్ళందరూ కూర్చోబెట్టి పరులకు బోధించింది వేరు, శిష్యులకు చెప్పిన వివరాలు వేరు. అది ఆయన యొక్క టీచింగ్లోని గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచం. ఆలోచన చేసుకుంటే ఈయన మహత్తర జీవితం అంతా చిన్న వయసులోనే జరిగింది. ఒకవేళ బడాయిగా చెప్పుకోవాలంటే, బడాయిలు చెప్పాలంటే ఏంటంటే, దాదాపు నా వయసులో సగం కూడా లేదు యేసుప్రభు వయసు. అర్థమైందండి? ఎందుకంటే ఆయన జీవించింది 33 సంవత్సరాలే. అంతకు దాటి ఇంత దాకా వచ్చాను నేను. సంగతి ఏంటనంటే, ఆయన ఎక్కడ, నేనెక్కడ. అసలు అందం కారణం ఏంటనంటే, మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళందరూ
యుక్త వయసులోనే సాధించేశాడు. పెద్ద పెద్ద స్పిరిచువల్ కానీ, పొలిటికల్ కానీ, ఆధ్యాత్మిక ప్రపంచం కానీ, లౌకిక ప్రపంచాన్ని కానీ గెలవాలనుకున్న వాళ్ళు అందరూ అప్పుడే గెలిచేశారు. అలెగ్జాండర్ చక్రవర్తి కూడా చక్రవర్తి అంటున్నాం కానీ అంత పెద్ద వయసు కూడా కాదు ఆయనకి చచ్చిపోయేసరికి. ఆయన కూడా 30sలోనే ఏమి విజయాలు సాధించాలో సాధించేశాడు. వయసు అయిపోయిందో ముగించేశాడు. ప్రపంచంలోనే పెద్ద సామ్రాట్గా ఆయన తనను తాను రుజువుపరుచుకున్నాడు. చిన్న వయసులోనే జరిగిపోతాయి కానీ ఈ సంగతులు మిగిలిపోతాయి. అందుకనే దానికి గల కారణం ఏంటంటే యేసుప్రభు వారు రాసినటువంటి పుస్తకాలు ఏమీ కాదు. He never wrote any book, but lot of volumes are written about such a personality. ఆయన గురించి మాత్రం వాల్యూమ్స్ రాశారు చాలామంది జనాలు. అందుకల కారణం ఏంటంటే ఇందాక చెప్పారు సోదరులు మాట్లాడుతూ, ఎంతకాలంగా జీవించామనేది కాదు కానీ జీవించినటువంటి సమయాల్లో ఎంతవరకు మనం జనానికి అందించాం. అందుకని ఒక ఆయన అన్నాడు, పుస్తకం రాసినోడు చచ్చిపోతాడు కానీ పుస్తకం తావదని. ఎందుకంటే బుక్ ఈజ్ అలైవ్. కారణం ఏంటంటే అక్షరాలతో కూడింది పుస్తకం. నా ప్లస్ అక్షర అంటే నాశనం అయ్యేది, నాశనం కానిటువంటిది వాక్కు. అందుకని బైబిల్ కూడా అదే జ్ఞాపకం చేస్తుంది. నా నోట నుంచి బయలు వెళ్ళేటటువంటి వాక్కు వృధాగా వెనక్కి రాదు అంటాడు. ద వర్డ్ దట్ ప్రొసీడ్స్ అవుట్ ఆఫ్ మై మౌత్ షల్ నెవర్ కమ్ బ్యాక్ ఇన్ వెయిన్. పని జరిగించకుండా నా మాట వెనక్కి రాదు అంటాడు. అందుకని దేవుని యొక్క వాక్యాల విశిష్టత ఏంటంటే అంత పని జరిగించి తీరుతుంది. కాబట్టి ఇది చాలా మంచిది. ఇన్ని ఉపదేశాలు చేసిన తర్వాత ఆయన ఒకే ఒక మాట జనానికి నేర్పించాడు. కారణం ఏమిటంటే ఈ లోకం మానవునికి ద్వేషాన్ని రేకెత్తించేదే కానీ శాంతి సముపార్జనకు దోహదపడేది కాదు. మీ విజ్ఞానం చేత కానీ, జ్ఞానం చేత కానీ, జాగ్రత్త చేత కానీ మన శాంతి సముపార్జన కానీ, శాంతిని మనం కాపాడుకోవటం కానీ మనకు అయ్యేటువంటి పని కాదు. అందుకని ఏమిటి ఈ శాంతి అనేది అంటే దాన్ని జ్ఞాపకం చేస్తాను. చెప్పిన మాట ఏంటనంటే ఇది నేను మీకు అనుగ్రహించేటటువంటి శాంతి అంటాడు. ఈ శాంతి అనే పదంలో నెమ్మది అని ఒక పదం అయితే ఇంకో 2 సర్దుబాటు అంటే తగాదా లేకుండా అంటే ఇద్దరు సమ్మతించేటటువంటి విధానం కూడా సమాధానమే. అందుకని దాని సమాధానం అంటాం. ఇద్దరి మధ్య వ్యత్యాసాలు పొడచోపకుండా ఉండేటటువంటి అడ్జస్ట్మెంట్. కారణం ఏంటంటే నేనే మీరే, మీరు నేనవను, నేను మీరు అవరు, కానీ మీరు నేను ఒకటిగా ఒప్పుకున్నాం చూడండి, దాని పేరు సమాధానం. అంటే సర్దుకుపోవటమే. సర్దుకుపోకుండా పోతే కనుక ప్రతిదీ క్లాషే. అది మత నమ్మకమే కానీ, దైవ భీతే కానీ, దేవుని గురించినటువంటి జ్ఞానమే కానీ, లేకపోతే వాదోపవాదమే కానీ వాదిస్తూ పోతే తెల్లవారిపోద్ది, పనులు అవ్వవు. సర్దుకుంటూ పోతే కనుక పరిస్థితులను చక్కబడతాయి. అందుకు దోహదం ఇచ్చేది శాంతి. అందుకని పీస్ ఐ గివ్ అంటు యూ, ఇది చాలా ప్రాముఖ్యం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు మంచి తత్వజ్ఞాని. మన దేశ పరిపాలకుల్లో బాగా చదువుకున్న వాళ్ళలో ఫిలాసఫీ మీద దృష్టి నిలిపినటువంటి ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఒక చాలా మంచి మాట చెప్తాడు. మ్యాన్ హ్యాస్ లెర్న్డ్ హౌ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ద ఎయిర్. హీ హ్యాస్ లెర్న్డ్ హౌ టు స్విమ్ లైక్ ఎ ఫిష్ ఇన్ ద వాటర్, బట్ he has never learned how to walk in peace with his neighbor అంటాడు. గగనాల్లో పక్షులాగా ఎగరడం నేర్చుకున్నాడు, చేపవలే నీళ్ళల్లో పడి ఈతడం నేర్చుకున్నాడు, అలవోకగా అవలీలగా చేస్తున్నాడు ఈ పనులు. మనం చూస్తున్నాం టీవీల ద్వారా. కానీ మూడో పని చేతనవ్వలేదంట. ఎగరటం వచ్చింది, ఈదటం వచ్చింది, అసలైన సంగతి నడవటం రాలే. అందుకని మనందరం కుంటి వ్యవహారంలో ఉన్నాం. కారణం ఏంటంటే నడవాలని ఆశ కానీ కాళ్ళు విరిగిపోయాయి, నడవలేని దుస్థితిలో మానవుడు ఉండిపోయాడు. అందుకని యూ షుడ్ ఫస్ట్ లెర్న్ హౌ టు వాక్. వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ దెన్ ఫ్లయింగ్ అండ్ స్విమ్మింగ్. అందుకనే ఈతలు కొట్టేద్దామని కాదు, ఏదో చెప్పేద్దామని కాదు, నడటం నేర్చుకుంటే అన్నీ చేతనైనట్టే. ఎంతటి మహానుభావులు భారతదేశాన్ని పరిపాలించారు మీరు ఆలోచన చేశారా? ఎప్పుడనంటే వాళ్ళ అంతటి జ్ఞానం మీద కానీ దృష్టి పోయిందని అంటే అలాంటి దూరదృష్టితో మాట్లాడినటువంటి మాటలు కాబట్టి వాళ్ళ కాలాలు చాలా బాగున్నాయి. అంతటి దూరదృష్టి ఈనాడు సన్నగిల్లింది మనుషుల్లో. ఎంతసేపు హస్రదృష్టి, నేను నా సంబంధం అంతే, మీ అండ్ మై ఎవ్రీథింగ్, నేను నా సొంతం అనే పద్ధతిలోకి వచ్చేసిన తర్వాత దెబ్బ అయిపోయాం. అందుకని ఈనాటి ప్రపంచపు దుస్థితి ఏమిటనంటే ఏదో లేక కాదు,
కావలసిన వనరులన్నీ దేవుడు మనకి ఇచ్చాడు, అన్నిటినీ సంపాదించాం. సంగతి ఏమిటనంటే మనకి చేతకందల్లా ఒక సంగతి. నేను నా పుస్తకాలు కూడా కొన్ని ఉన్నాయి, అయ్యగారికి జ్ఞాపకం చేయలేదు, కానీ ఇవన్నీ అయ్యే పనులు కాదు. నేను మొట్టమొదట ప్రేమవాడలో ఉన్నప్పుడు ప్రవక్త ఎలీషా గురించి బుక్ రాశా. దాంట్లో కూడా మంచి విశేషాలు, ఎలీషాకి యేసుప్రభు వరకు ఉండేటువంటి సాదృశ్యాల గురించి అది ఆ పుస్తకం అన్నమాట. అప్పుడు ప్రేమవాణి రేడియోలో ధారావాహికంగా చెప్తూ ఉండేవాడిని ఎలీషా గారి యొక్క అద్భుతాల గురించి. యేసుతో కంపేర్ చేసిన తర్వాత దీనికి దానికి భలే దగ్గర పోలికలు ఉంటాయి. ఇవన్నీ ఈ పూట ఈ పుస్తకాలన్నీ అందుబాటులో లేవనుకుంటాను, చాలా మట్టుకు అమ్ముడైపోయి ఎక్కడ మిగలలేదు. అది అయిపోయిన తర్వాత ఇంక ప్రసంగ అంకుశాలు అని ఇంకొక బుక్ రాశా, శర్మన్ అవుట్లైన్స్. అంకుశం అనే పదం ఎందుకు వాడాను అంటే పురుషోత్తం చౌదరి గారి యొక్క పదజాలం. మదాగొళ్ళము బోలు నామదిను, ఆయన మది గురించి చెప్పిన మాట ఏంటంటే మద అవలంబోలు నామదిను, మదపటేనుగు లాంటి నా మనసును తన వాక్య అంకుశాహితిని వంగదీశాడు అంటాడు. ఏనుగును కంట్రోల్ చేయడానికి పెద్ద పలుగు అక్కర్లే, గడ్డ పలుగు వాడరు, పెద్ద జంతువు కదా అని. చిన్న దబ్బల పొల్లే, దానితో కనుక మెడ మీద నొక్కితే ఒక్క నొక్కు చిన్నపిల్లడు చేసినా కానీ మాట ఉంటుంది అది. కాబట్టి ఆ అంకుశానికి ఉండేటువంటి పదజాలం చాలా చమత్కారంగా వాడాడు ఆ కవీశ్వరుడు, భలే ఉంటే నాకు. అందుకని ఆ పదజాలం నాకు చాలా ఇష్టం. బొంతా సమయలయ్య గారిని కలిసి అవకాశం దొరికింది ఒకసారి. ఆయన సిక్ బెడ్లో ఉన్నప్పుడు, అప్పుడు నెల్లూరులో నేను పనిచేస్తున్న సందర్భాల్లో ఆయన సిక్ అయ్యి ఉన్నప్పుడు ఆయన ఒక పాట రాశారు, నీ ధనము నీ ఘనము అని. ఆయనతో కూర్చొని చమత్కారంగా మాట్లాడుతూ సిక్ బెడ్లో బాధలో ఉన్నా కానీ ఆయనకి నవ్వించాలనిపించింది నాకు. ఊరికి అన్న నీ ధనము నీ ఘనం అంటారు ఏంటండి, మీరే ఇవ్వండి నాది ఇస్తానని అన్న, రాయలేదే దాంట్లో అన్న. పాపం మనిషి అంత సిక్కు బెడ్లో ఉండి కూడా లేచి ఎగిరిపడి నవ్వి పొరపాటు అయిందండి, ఆ మాట మీరు సరిదియండి, నీ అనేదాన్ని నాగా మార్చడానికి మీరు ఎవరన్నా ప్రయత్నం చేసినా ఇబ్బంది పడను అన్నారు ఆయన. ఎందుకంటే నా ధనం అనేదేమో డెడికేషను, నీ ధనం అనేదేమో టీచింగు, మీరు ఇవ్వడని చెప్తారు కానీ నేను ఇవ్వను అన్నట్టుగా మంచి సవరణ. ఇంకొకసారి ఇంకో పాట రాసేటాను, ఎంతో సుందరుడమ్మ తాను అంటాడు, మొదటి నుంచి తానే చివరిదాకా తానే. ఎవరండి తాను అని అడిగాను ఆ పాట రాసిన ఆయన్ని, బాపట్ల మీకు అందరికి తెలుసు ప్రశాంతరాజు గారు. ఆయన నవ్వి తెగనవ్వాడు ఆయన కూడా. చివరిదాకా తాను, మొదట ఏదో ఒక పదం చెప్తే ఆ పదాన్ని పర్యాయ పదంగా వాడుకొని తాను అనేది పలానా అని అనుకుంటాం మేము. ఏంటి అట్లా రాశారంటే పొరపాటు అయిందండి, ఎవరో దానికి నేను టీకా చేయలేదు అనలేదు, నేను సర్దుకోలేదు అనంటే నాకు నవ్వు వచ్చింది. సరే నవ్వుకున్నాం. మీరు మార్పు చేసి చెప్పండి జనాలకి, ఎంతో సుందరుడమ్మ యేసుని ప్రారంభించి తర్వాత ఎన్ని తానులు పెట్టినా కానీ ఆ తాను ఇంకెవరో కాదు యేసు అనడానికి బాగుంటుందని. ఆ రకంగా కొన్ని అనుకున్న ఇలాంటి పదాలు నాకు చాలా ఇష్టం. ఈ మధ్య కూడా ఎందుకంటే కవిత్వాలు నానతెన్నులు పోతున్నాయి. అయ్యగారు ఈ పుస్తకాలు చూసే మీ పత్రికలు శాంపుల్స్ ఇచ్చారు నాకు, చాలా జాగ్రత్తగా చాలా చాలా మంచి మంచి విషయాలు రాస్తున్నారు దాంట్లో. ఆయనవి కూడా చాలా బ్రహ్మాస్త్రాలు. సో మా శివాజీరాజు గారి యొక్క స్వర్ణదీపి కూడా చాలా మంచి మంచి సంగతులు దాంట్లో ఉంటాయి. ఆయన మెచ్చుకోవటం కోసం అంటలేదు, కానీ నేను జనానికి ఆనాటి సంగతులే అప్పటి విషయాలే అని పాతవి తిరిగేస్తే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి పాతదనాన్ని నవీనత్వానికి జోడించినప్పుడు నవీనతకు జీవం దొరుకుద్ది, లేకపోతే నవీనత కూడా నశించిపోద్ది. అలాంటివి చాలా ప్రాముఖ్యం. అందుకని ఈ మధ్య ఏదో ఒకటి వస్తుంది, తార వెలిసింది ఆ ధరణిలో ఏదో, తర్వాత దూత చెప్పింది అని. దూత చెప్పటం ఏంటరా బాబు అనేట నవ్వు వచ్చింది. కారణం అంటే చెప్పింది అనేది కాదు అక్కడ, అది థియోలాజికల్ లాంగ్వేజ్లో ఏంజిలియాలజీ అని ఒక ప్రత్యేకమైన విభాగం ఉంటుంది. ఏంజిలియాలజీలో ఏంజిల్స్ యొక్క విశేషాలు ఏంటన్నీ దాంట్లో ఉంటాయి. అందుకని అది పుల్లుంగ ప్రయోగమే. పాత కవులే రాసినా కానీ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో సాహిత్యాన్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేశారంటే, వర్తమానము చెప్పి దూత వైభవమున పోవచ్చున్నాడు డు అన్నాడే కానీ దీ అని అనలే. కాబట్టి దూత చెప్పింది కాదు. కొన్నిసార్లు ఏంటంటే మీరు చక్కగా ఈనాడు సంగీతానికి యవనస్తులు భలే ప్రమేయం ఇస్తున్నారు. ఐ అప్రిషియేట్. ఎందుకంటే సాహిత్య రంగం మారింది, పెరిగిపోయింది, దరువులు వాద్యాలు బాగున్నాయి. కానీ ఇప్పుడు రాసే వాళ్ళల్లో కొన్నిసార్లు అది మీ తప్పు కాదు. కానీ ఎందుకంటే చందోబద్ధంగా జ్ఞాపకం చేస్తున్నాను, దాంట్లో కొంచెం అంతో ఎంతో థియాలజీలు కూడా ఇమిడిస్తే వీటికి ప్రార్థన దొరుకుద్ది. లిటరేచర్ రంగంలో గురించి నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే నాకు దీని మీద ఇంట్రెస్ట్ కాబట్టి. ఇలాంటి కొన్ని పుస్తకాలు నేను కూడా రాయడం జరిగింది. ఇంకొకటి ఉంది ప్రసంగ శాస్త్రం అని కూడా, ఒకటే దాదాపుగా ఒక 6 పుస్తకాల వరకు రాశా. వాటిలోది ఒక పద్యమే వినిపించాను. నాగభైరవ కోటేశ్వరరావు గారు అని సినిమా కవి
ఆయన ఏదో దానవీర సూరకర్ణ ఏదో సినిమాలకి డైలాగ్ రాశారంటే ఆయన మాకు కూడా ఏదో ఒక రాసి పెట్టండి మేము ఒక పద్యం చెప్తే సింధూర వనాన్ని వర్ణిస్తూ ఆయన అన్నాడు, సింధూర వనములు అందాలు మందార వనముల గంధాలు అన్నాడు ఆయన. ఒంగోలులో కౌల సమ్మేళనంలోకి ఆయన నాయకుడు. నేను వెళ్ళినప్పుడు ఈ పదం చెప్తే నేను అన్నాను, ఏంటి తప్పు రాశారేంటండి కవి గారు అన్నాను. కంగారు పడ్డాడు ఆయన. ఈడో పాస్టర్ గారు, నేనేమో సినిమా కవిని, ఎన్టీఆర్కి మాటలు రాసేవాడిని, ఏంట్రా అన్నట్టు విత్తరగా చూసి ఏ తప్పు రాశానండి అన్నాడు. సింధూర వనాలకి మీరు మందార వనాలకి గంధాలు అన్నారు. మందారాలకి గంధాలు ఉండవండి. సోదరీమణులు అడుగుదాం, స్త్రీలకు తెలుసు, మనకేం తెలుసు మగోళ్ళకి. కాబట్టి మీరు మగవాళ్ళగా రాశారు కాబట్టి మీకు తేడా వచ్చింది కవిత్వం అన్న అని జిండు నవ్వుకున్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికి మీరు ఇబ్బంది పడొద్దు, మీ కవిత్వాన్ని నేను సరి చేస్తాను, మీరు ఓకే అంటే అన్నాను. చెప్పండి ఎట్లా మారుతారా అన్నాను. కాబట్టి సింధూరానికి గంధం పెట్టి మందారాలకు అందం పెట్టండి, కేసు కొట్టుకుపోద్ది అన్న. ఆయన చాలా మెచ్చుకుని మీకు ఎప్పుడో కవి సమ్మేళనంలో మీకు సత్కారం చేయాలి, మీరు రావాలండి అన్నాడు ఆయన. ఇవన్నీ ఏనుడో వదిలేసానంటే ఆ గొడవ నవ్వద్దు, మాట వచ్చింది కాబట్టి చెప్పాను అన్నాను. ఎందుకు చెప్తాను అని అంటే ఈ మాటలో మనం ఏదైనా విషయాల్లో కూడా అవగాహన ఉండాలి, పరిజ్ఞానం ఉండాలి, పరిశోధన ఉండాలి. అప్పుడు కానీ ప్రవచించే స్థితికి మనం ఎతకూడదు. అది నా యొక్క అభిలాష. కాబట్టి చాలా సంతోషంగా మాట జ్ఞాపకం చేస్తున్నానే. శాంతి సముపార్జన, శాంతిని అప్పగించి వెళుతున్నానని కారణం ఏంటంటే ఈ దినాల్లో మరి ఈయన సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆలోచన చేస్తే మానవుడు అవన్నీ నేర్చుకున్నాడు, కానీ కావాల్సింది ఏంటంటే శాంతియుతంగా ఉండటం కోసం. కాకపోతే కనుక అది ఒక పరిపాలనా విభాగం కానివ్వండి, విజ్ఞాన ప్రపంచం కానివ్వండి, సమాజ ఉద్ధరణ కానివ్వండి, ఏదేం చేయాలన్నా కానీ ఇది చాలా ప్రాముఖ్యం. అందుకని దీనికి అక్కర్ల గురించి బైబిల్లో ఎంతమంది ఎన్నెన్నో చెప్పేశారు. ఊరికే టూకీకి జ్ఞాపకం చేస్తున్నాను కానీ వివరాలు చెప్పను. కీర్తనలు 29వ కీర్తనలో 11వ వచనంలో అంటాడు, యెహోవా తన ప్రజలకు నెమ్మదినిస్తాడు అంటాడు. ఎవరికి శాంతి అని అంటే తన ప్రజలకు అని అంటాడు. ఆ మాట స్పష్టంగా ఉంది. నాట్ ఎవ్రీబడి కెనాట్ ఎంజాయ్ పీస్. చూశారండి, సమాధానం ఎంత పరిమితమైనటువంటి కొట్టదిట్టంలో ఉందంటే ఓన్లీ హిస్ పీపుల్ హీ గివ్స్ పీస్. తన ప్రజలైనటువంటి వారికి మాత్రమే సమాధానం ఇస్తాడు. కీర్తనలు 119, 165 అంటాడు, తన వాక్యమును ఎవరైతే ప్రేమిస్తారో, వింటారో కాదు ఇష్టపడతారో, అది వినటం వేరు, ఇష్టపడటం వేరు. వినటం వేరు, వినిపించుకోవటం వేరు. అర్థమైందా? కొంతమంది వింటున్నట్టు నటిస్తారు కానీ వింటున్నట్టు కనబడే వాళ్ళంతా విన్నవాళ్ళు కాదు. కాబట్టి లిసనింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హియరింగ్. అందుకని దాన్ని స్పష్టంగా చెప్తాడు, ప్రేమించేటటువంటి వారు వాక్యాన్ని ప్రేమించడంలో ఎంత ఆదరణ ఉందన్నమాట. యెషయా 26:3 అంటాడు, తన మీద ఎవరైతే ఆనుకుంటారో, దేవుని మీద ఆనుకునేటటువంటి వారు నెమ్మదిగా ఉంటారు. భలే జ్ఞాపకం చేస్తాడు. ఆనుకోవటమే. కాబట్టి ఆనుకోనే ముందు ప్రతి వాళ్ళను ఆనుకోరు, అవునో కాదో తెలుసుకొని ఆనుకుంటారు. అందుకని అలాంటిది అన్నమాట. పూర్తిగా తెలుసుకొని నమ్మదగిన వాడనుకుంటేనే నమ్ము, ఆనుకొనదగిన వాడైతేనే ఇఫ్ యూ థింక్ హీఈస్ రిలయబుల్ దెన్ బి రిలీవ్డ్. చాలా మంచి మాట. అట్లాగే ఇర్మియా 6:16 అంటాడు, మేలు మార్గం ఉంది, కీడు మార్గం ఉంది, రెండిటి మధ్య విచక్షణ కూడా ఉంది. విచక్షణ యొక్క వివరం తెలుసుకుంటే కానీ నువ్వు నడవద్దు. నడవటం ఆపేయి. స్టాప్ ప్రొసీడింగ్ అన్లెస్ యు నో విచ్ వే ఈజ్ ద రైట్ వే. సరైన దారితో తెలుసుకోవటం లేట్ అయినా పర్వాలేదు, కానీ కంగారు పడి వెళ్తే కనుక ఇరుకును పడతాం, ఇబ్బంది పడతాం. ఈనాటి ప్రజలు ఇదే, కంగారుతనం ఎక్కువైపోయింది, ఆలోచించే మనసు తక్కువైపోయింది. ఇమ్మీడియట్గా ఏదో కామెంట్లు చేస్తాం, ఇమ్మీడియట్గా కంగారు పడి తగాదాలకు దిగుతున్నాం. ఇప్పుడు ఈ దినాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత దేవదూతలే పాడినటువంటి కీర్తన క్రిస్మస్ సందర్భంలో లూకాసు వార్తలో 2వ అధ్యాయములో దేవదూతలు పాడింది ఎవరికి సమాధానం అంటారు తెలుసండి? తనకిష్టులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. పీస్ అంటు దోస్ పీపుల్ దట్ హూమ్ హీ లైక్స్. ఆయన్ని ప్రేమించే వాళ్ళకి, అంతేగాని మనము ప్రేమించడం అని కాదు అక్కడ. కాబట్టి లవ్ ఈజ్ నాట్ వన్ వే ట్రాఫిక్. వెన్ యు నో గాడ్ ఈజ్ లవింగ్ యూ, యూ లవ్ హిమ్ బ్యాక్. అదన్నమాట. తనను ప్రేమించాడు కనుక ఆయన్ని మనం ప్రేమించాలి. అంతేగాని ఇది మత వివాదం కాదు, లేకపోతే మత భావన పూర్తిగా కాదు. వ్యక్తిగతంగా పొందేటటువంటి లబ్ధి, ఉపకారం
ఆల్రెడీ సదుపాయాన్ని మనం నేర్చుకోవాలి. అందుకని ఆ తర్వాత జ్ఞాపకం చేస్తాడు. శాంతిలో కూడా నానా రకాలు ఉన్నాయంట. నేనిచ్చు శాంతి అనే మాట ప్రత్యేకంగా ఎందుకు వాడాడంటే శాంతి పథకాలు కూడా ఉన్నాయి. ఎందుకు బాబు కష్టపడి సంపాదించావు, తాగేస్తున్నావు, తాగుడికి పాడు చేసావు డబ్బు అంటే అన్నాడు. నీకేం తెలుసయ్యా, తాగిన తర్వాత నేను ఎక్కడ ఉంటానో నీకు తెలియదు, నాకు కూడా తెలియదు, ఏదో లోకానికి వెళ్ళిపోతున్నా, కాసేపన్న బాధలు మర్చిపోవద్దా అని చెప్పేశాడు ఆ వ్యక్తి. ఎందుకు తాగుతాడంటే బలైన కారణం చెప్పాడు, బలీయమైన కారణం కూడా చెప్పాడు. అదనమాట మనసును నెమ్మలిపరుచుకోవడానికి ఉపయోగపడుతుందంట. కానీ తాత్కాలికమే అనే సంగతి పాపం అతనికి తెలియక, శాశ్వతమైంది కూడా ఒకటి ఉందనే సంగతి కూడా ఎవరు బోధించక అతను ఇబ్బందులు పాలవుతున్నాడు. అందుకనే మనం జనానికి నేర్పించడానికి ఇదిగో ఇలాంటి శాంతి దూతలంగా మనం ఇక్కడ ఉన్నాం. సువార్థికులుగానే మాట అంటే కనుక మీరు తర్వాత పెట్టండి. ఎందుకనంటే ప్రకటించవలసింది శాంతిని. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది యేసు వల్ల మాత్రమే లభ్యం. అందుకని కొలసీలకు రాసిన పత్రికలు 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఈ సమాధానానికి ఒక టైటిల్ పెడతాడు. ఏమిటి అని అంటే క్రీస్తు అనుగ్రహించు సమాధానము అంటాడు. ఆయన ఇచ్చేటటువంటి సమాధానం. అందుకని ఈ సమాధానం లోకులకు అవసరం, లోకానికి అవసరం, మతస్థులకు కావాలి, రాజకీయవేత్తలకు కావాలి, ప్రజల్లో ఉద్ధరణ కార్యక్రమాలు ఏమైనా చేపడదామంటే అలాంటి వాళ్ళకి కావాలి. అందుకని మన పెద్దోళ్ళు జనరలైజ్ చేసేసి అదే 4 స్కూళ్ళల్లో మంచి మంచి వాక్యాలు గోడ మీద రాసేవారు. ఇప్పుడు ఏమైందో నాకు తెలియట్లేదు, కానీ గోడ అందంగా ఉండాలని చూసి ఏ వాక్యాలు రాక నీతి సూక్తులు స్టూడెంట్స్కి తెలియక ఇబ్బందులు పాలవుతున్నారు. మా చిన్నప్పుడు రాసి పెట్టేవాళ్ళు, అసత్వమా సద్గమయ్య, తన సుమా జ్యోతిర్గమయ్య, మృత్యోర్మాం అమృతంగమయ్య, ఓం శాంతి 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 అంటాడు. అంటే 3 సార్లు ముమ్మాటికి శాంతి లభ్యం కావాలంటే అసత్వమా సద్గమయ్య, అబద్ధంలో ఉన్న ఓ దేవుడా నిజంలోకి తీసుకెళ్తేనే కానీ మాకు శాంతి దొరకదు. అర్థమైందా? ఎందుకంటే అబద్ధాలనే ఉపదేశించేవాళ్ళు, అబద్ధాలు చాలా తేలిగ్గా ఉంటాయి పట్టుకోవడం. ఏదంటే వాటికి ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఉంది, త్వరగా వేడెక్కుతాయి, త్వరగా చల్లబడిపోతాయి. సత్యం అలాంటిది కాదు, నిదానంగా వేడెక్కుద్ది, నిరంతరం నిలిచిపోద్ది. అది సత్యం. అందుకని అసత్వమా సద్గమయ్య, సత్యంలో నడిపించమయ్యా. తమస్సులో ఉన్నాం, చీకట్లో బ్రతుకుతున్నాం, అనుకుంటున్నాం వెలుగులో ఉన్నట్టు భావన, కానీ వెలుగులో లేవు. అన్ని చీకటి తలంపులు. ఒకడు బాగుంటే ఇంకొకడు చూసి వారవలేడు. ఇది కనుక ఎదిగాడంటే ఆ ఎదకుండా ఉన్నవాడు తొక్కేసేదాకా వీడికి నిద్ర పట్టదు. దిస్ ఇస్ ద చీకటి సమాజం. ఇదండి ద డార్క్ సొసైటీ నౌ. ఈ డార్క్ సొసైటీ నుంచి మనం బయటకు రావాలి. అందుకని ఈయన చెప్పాడు అన్నమాట. ఇప్పుడు నేనే దానికి మార్గం కూడా నేనే చక్కటి మార్గ జ్ఞాపకం చేసి వెలిగించబడాలి మానవులు. అందుకనే మన యొక్క ఇలాంటి పత్రికల ద్వారా కానీ ఉపదేశాల ద్వారా కానీ మనం నలుగురితో మాట్లాడే మాటల విధానంలో కానీ అవతల వాడికి అంత మేలుంటే జరిగితే జీవితంలో నిన్ను మర్చిపోవడం. హీఈస్ యువర్ ఫ్రెండ్ అండ్ రియల్ ఫ్రెండ్. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని ఎంతమంది జనాన్ని ఆకట్టుకున్నాడు. నెపోలియన్ చచ్చిపోతూ కూడా ఒక పెద్ద వెల్లడి చేశాడు, ఒక ప్రకటన. ఏంటంటే నేను ప్రపంచం అంతా తిరిగాను, యుద్ధాలు చేశాను, చాలామందిని గెలిచాను, ఓడించాను, అయినప్పటికీ నేనంటే సహాయపడటానికి ఈ పూట ఒక్కరు కూడా రావట్లేదు. ఇప్పుడు సెయింట్ హెలీనాలో ఉన్నాను, బాబు నా కోసం రండి అంటే ఏ ఒక్కరు రావడానికి రెడీగా లేడు. నరసరీయుడా, నువ్వు ఒక్కడవయ్యా నిరంతరం ఉండేవాడివి, నువ్వు మాత్రం ప్రపంచం అంతటా ఎక్కడ యుద్ధం చేయలేదు, ఎవరిని ఆకట్లేదు, జనమంతా నువ్వంటే అర్రులు చాచుకొని ముందుకొస్తున్నారు చచ్చిపోవడానికి. ఏంటి కారణం అని ఆలోచన చేసేప్పుడు అంటాడు, కత్తి పట్టి యుద్ధం చేసి గెలిచిన వాడను నేను అనుకుంటున్నాను, కానీ నేను కాదు. శాంతిని చూపించి ప్రపంచాన్ని రాబట్టుకున్నావు. యు ఆర్ ద విక్టోరియస్ వన్, యు ఆర్ ద విక్టర్. విజేతవు నువ్వు కానీ నేను కాదు అన్నాడు నెపోలియన్. అర్థం చేసుకున్నారండి? అందుకనే పరాక్రమం చేత కాదు మనం అవతల వాళ్ళని ఆకట్టుకునేది, శాంతియుతమైనటువంటి సంభాషణ. అందుకని సమాధానం ప్రతి వారితో కలిగి ఉండండి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు రుచికరముగాను కృపాసహితముగాను ఉండనివ్వండి. ఇది సాక్ష్యం. అంటే చాలామంది ఈ దినాల్లో పాపం అర్థం తెలియకుండా ఓ పథకం లేదు, జ్ఞానం లేదు, సువార్త ప్రకటించమన్నాడు, ప్రకటించేద్దాం, వెళ్ళిపోదాం. ఎందుకు వెళ్ళిపోతున్నామో ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి విధానం కూడా చాలా ప్రాముఖ్యం. యుద్ధం చేయటం నేర్పరతనం ఒకటైతే దానికి వ్యూహరచన చేయటం అంతకంటే ముఖ్యమైన సంగతి. వ్యూహరచన లేకపోతే వ్యూహానికి పోకూడదు. మనం కూడా అట్లాగే సరైన పథకం కలిగి పద్ధతి కలిగి ఆ శాంతి ఏమిటో మనవలర్చుకొని ప్రజలతో కూడా శాంతియుతంగా జీవిస్తూ ప్రజలందరినీ కూడా
సమాధానకర్త అయినటువంటి యేసుకు నడిపించేటువంటి జ్ఞానాన్ని మనం అందరం సముపార్జన చేసుకొని ఈ సంఘంలో ఉన్నటువంటి ఈ మంచి సద్భావన శాంతి దూతలంగా మేము ఉంటాం. ఎందుకంటే దైవజనం దగ్గర నుంచి సైమన్ గారి దగ్గర నుంచి దీన్ని వీళ్ళ రాబట్టాడు ఈ సంగతిని. దీన్ని ఈ రూపేణ జనానికి అందించాలనేది తప్ప వేరొక దృక్కోణం వీళ్ళల్లో ఉందనేది మాత్రం నేను అనుకోను. కేవలం అదే ఉద్దేశం, ఇదే సదుద్దేశాన్ని ప్రతి సంఘం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్ ఆర్ డీమన్స్, దయచేసి వాటిని పట్టుకుని వేలాడబోకండి. మా సంఘం గొప్పదే, మా మిషన్ గొప్పదే, కనీసం వందలు కూడా చెప్పరు, ఒకళ్ళకొకళ్ళు పడుక్కోరు. ఎందుకంటే మనకున్న విభేదాలంటే ఇక అందరూ గెలిచేద్దామంటే మరి ఎందుకు తనరు విడిపోకూడదు, సిద్ధాంతాలతో విడిపోకూడదు. నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు చాలాసార్లు కూడా, మతం చేసే పని ఏంటంటే కలిసి ఉన్న వాళ్ళని విడదీస్తుంది, గుర్తుపెట్టుకోనండి. కానీ దేవుని యొక్క వాక్కు చేసే పని ఏంటో తెలుసా, విడిపోయిన వారిని కలుపుతుంది. అందుకే ఆయన ప్రకటన సువార్త కానీ మతాన్ని కాదు, మత ప్రచారం మన పలుకు కాదు, అసలు ఆ పదజాలం మనకు అసలు అవసరమే లేదు, ఆ పని మంద కాదు. మందేంటంటే రాజ్య ప్రచారం అంటూ ఏమన్నా చేస్తే దైవరాజ్యాన్ని గురించి ప్రచారం చేయాలి. యోహాను చేసింది అది, స్నానికుడు. అట్లాగే యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడికి చేసిన పని పరలోక రాజ్యం సమీపించింది. ఎట్ హ్యాండ్ అంటాడు, చేతుకు తగులుతుందంటాడు సరైన తెలుగు తర్జుమా చేస్తే. అంత దగ్గరకు వచ్చింది దేవుని రాజ్యం. కాబట్టి కంగారు పడినక్కర్లే. ఒక రాజ్యం వచ్చేటప్పుడు దాని యొక్క ప్రతాపం కలుగుద్ది. విమానం దిగుతుందరా అంటే దాని గాలి దగ్గరలో కనుక ఉండేవాళ్ళు తప్పుకోకపోతే వాళ్ళు కూడా విరగబడి నేల మీద పడతారు. తప్పుకోవాలి, వైదొలగాలి. తప్పుకుంటే వస్తున్నాడు, మహారాజు వస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త, వైదొలగండి అంటారు, ముందు మార్గం చూపించేవాడు. అలాంటి దినాల్లో ఉన్నాం. రాజు అయినటువంటి ఆ రాజు అయిన యేసు రాబోతూ ఉన్నాడు. అందుకని ఇవన్నీ చుట్టుపక్కల ఉండే గందరగోళాలు, ఈ గాలివానలో, ఊపులో, బెదిరింపులు మామూలే. కానీ తర్వాత సుస్థిరత ఏర్పడద్ది. ఏ శాంతిని బోధించాడో ఆ శాంతిలోనికి మనం అందరం వస్తాం, శాంతిలో జీవిద్దాం. అలాంటి మహాశాంతిని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనకు, మన సంఘానికి, మీ సంఘంలో మీరు చేపట్టేటువంటి ఈ ఉద్యమం చాలా మరొకసారి అప్రిషియేట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం కొనసాగించండి సార్. ఈ రూపేణా కొంతమంది సంగతులు వినటానికి వస్తారు, వెళ్ళడం వద్దు. అర్థమైందా? ఒక ఆయన అడిగాడు, నేను క్రిస్మస్ చెయ్యాలండి అన్నాడు. చేయకపోతే ఏ సన్నవాడు పుట్టాడండి, ఎవరు నమ్మడయ్యే బాబు, ఆడ తాగి తందనం ఆడుతున్నారండి అంటాడు ఒకడు. వాళ్ళు ఏం చేశారు నీకు అనవసరం అయ్యే బాబు. ఆ రకంగానే చేస్తే దేర్ ఈజ్ ఎ ప్రాపగేషన్. అట్లీస్ట్ జనానికి ఇది చరిత్రలో మిగిలిపోద్ది, లేకపోతే చరిత్రల నుంచి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం సిద్ధాంతాల కొరకు వీటి కోసం కట్టుబట్టడం కాదు, కానీ శాంతిని మనం సంపాదించుకొని శాంతిని జనులకు ప్రకటిస్తూ శాంతి రాజ్యానికి ఆయత్తపడే ధన్యత దేవుడు మీ సంఘానికి, కూడి వచ్చిన మా అందరికీ, మనందరికీ తోడై గుడి నడిపించును గాక. థ్యాంక్ యూ ఆల్. చాలా ఓపికగా విన్నందుకు చిన్న మాట ప్రార్థన చేసి అయ్యగారికి మైక్ ఇస్తాను. ఒక్క నిమిషం పాటు ఎవరికి వాళ్ళమే ఆలోచించేద్దాం. శాంతిని ఇక్కడ ప్రతిష్ఠించడానికే వచ్చాడు ఆయన. చీకట్లో నుంచి వెలుగులోనికి రావటం అంటే అలాంటి జ్ఞానోదయం మనకి కలగాలి. అదే రీతిగా మనం కూడా అజ్ఞానాన్ని, అబద్ధాలని విడిచిపెట్టి సత్యంలోనికి ప్రవేశించడానికి చొరబడదాం. కానీ చాలా తక్కువ మంది అంటే ఈ మార్గంలో వచ్చేటటువంటి వాడు. చావులో ఉన్నాం ప్రభువా, కారణం ఏంటంటే మహిమను కోల్పోయి చావును సిద్ధపరచుకున్నాం. కనుక ఇప్పుడు ఈయనలోకి రావటం ద్వారా శాంతి ముమ్మాటికి మందే. కాబట్టి మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం, నిజమే ప్రభువా, నీవే సరైనటువంటి మార్గం, సత్యం, జీవం నువ్వే కనుక నేను ఆశ్రయించి నీలో బ్రతికే స్థితి మాకు దయచేయమని ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ర, మీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మేము శాంతియుతంగా బ్రతకడానికి కృప మాకు దయచేయండి. బాధల్ని సహించే అంతటి వినయ విధేయత, తగ్గిపోయినటువంటి మనసు, కిందకు వంచేసినటువంటి శిరస్సు మా అందరికీ దయచేయండి. నేను అనుసరిస్తూ, నేను లోకానికి ప్రకటిస్తూ ముందుకు సాగి మా దేశానికి మేలు చేసేటువంటి ధన్యత, మేము నీ రాజ్యానికి ఆయత్తపడే ఔన్నత్యం మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి. మన మధ్య బొల్లే అని వచ్చారా? ఓకే. నాన్నగారితో ఉన్న పరిచయం ఉన్నవారు, బంధువులు వారు చిన్న 2 మాటలు చెప్తారు. నాన్నగారు స్వగ్రామం తాడికొండ, అంటే మాది తాడికొండ. అయితే మేము పుట్టినాటికి మేము మంగళగిరి వచ్చేసాం. తాడికొండలో నాన్నగారు జన్మస్థలం అది. అక్కడ నుంచి ఈరోజు 22వ తారీఖున రావాలని ఆశపడి లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. బుల్లయ్య గారు, దయచేసి రండి, ముందుకు రండి. కొన్ని మాటలు నాన్నగారి గురించి చెప్పిన తర్వాత అవార్డు ప్రదానాలకు వెళ్దాం. అట్లా లేట్గా రావడం
జరిగింది. లాస్ట్ టైం వారు వచ్చినప్పుడు చిన్న ప్రమాదం జరిగి ఆ యాక్సిడెంట్ వలన వాళ్ళు మాట్లాడలేకపోయారు. వారు బుల్లయ్య గారు, కొలికపూడి బుల్లయ్య గారు. అందరికీ వందనాలు. మాది తాడికొండ. రూపస్ గారు తాడికొండ, వాళ్ళ నాన్న తాడికొండ. రూపస్ గారు నాన్న నాకు పెద్ద నాన్న అవుతాడు. అంటే రూపస్ మా నాన్నగారు చెబుతాడు అంటే నేను ఆ వయసు వాడిని కాదులే. అప్పటికే మాకు ఆయన పెద్ద నాన్న. మా నాన్నే చాలా చిన్నోడు. మేము మా తాతలు నలుగురు, ఈ ఇల్లు ఒక తాత, మాది ఒక తాత, మా కుటుంబాలు ఉన్నాయి. మరి ఎప్పుడు నేను ఒక 20 సంవత్సరాల నాడు వచ్చాను అనుకుంటా ఒకసారి. మధ్యలో కుదరలేదు రావడానికి. అప్పుడు నేను ఇక్కడ ఆర్టీసీలో 1993 డిపో పెడితే ఇక్కడ డ్రైవర్గా చేస్తా ఒకసారి వచ్చాను. మా అబ్బాయి అప్పుడప్పుడు పిలిపించి మాట్లాడుతూ ఉంటా, వస్తూ ఉంటాను. నాన్న జ్ఞాపకార్థం పెట్టుకుంటాడు. వచ్చి అప్పుడు మాట్లాడాను. మళ్ళీ ఈ మధ్య రాలేదు, నేను రావట్లేదు, ఆయన చెప్పటం కుదరలేదు. మా పెదనాన్నగారు అంటే ఆయన ఆ రోజుల్లోనే మంచి పంచాలాల్చి, మేము చిన్నపిల్లలు అప్పుడే. అంటే నాకు 70 ఏళ్ళు, ఆయన చచ్చిపోయి 42 ఏళ్ళు. మేము వచ్చాము ఆ రోజు. అంటే ఇప్పుడు వయసు ఎంత, అప్పుడు ఆయన అంతే ఇష్టం నాకు తెలియదు, కానీ అంత నీట్గా ఉండేవాడు. మరి వాళ్ళు నలుగురు కుటుంబం మరి ఎందుకు వచ్చారో, ఎక్కడికి ఎటు వచ్చారో మాకు అది అంత చరిత్ర నాకు తెలియదు, నేను చెప్పలేను. వచ్చిన సంగతి వచ్చిన కానించి తెలుసు. మా పెద్దనాన్నగారు చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎప్పుడూ దైవజనుడు, ప్రార్థన నడిపే స్థలం అయ్యా ఇది, ఈ స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుని మా ఊరోళ్ళు అని అంటూ ఉండేవాళ్ళు. అప్పుడు ప్రార్థన అంటే ఏంటి అనేది కూడా కొంతమందికి తెలిసేది కాదు. ప్రార్థనకు వచ్చి పాట పాడటానికి కూడా చాలామంది ఎవరు ఒకళ్ళిద్దరు పాడేవాళ్ళు ఆ రోజుల్లో. మరి అలాంటి రోజుల్లోనే ఆయన మంచి దైవజనుడు. ఇది ఫీల్డ్ ప్రెసిడెంట్ కూడా చేశాడు. ప్రెసిడెంట్ చేసింది నాకు తెలుసు. అప్పుడు సంఘాలు ఎన్నుకోవటం, సంఘంలో కమిటీ ఎన్నుకోవటం అలాంటిది కాదు. అప్పుడు ఒక దొర ఉండి, దొరకి మా పెద్దనానికి మంచి సమాసం ఉండి ఆయన సొంతంగా బాప్టిస్ట్ సంఘానికి ఒక ఫీల్డ్గా పెట్టాడంట అప్పట్లో అని వాళ్ళు చెప్తుంటే ఏంటో నాకు పెద్ద జ్ఞాపకం లేదు. అంటే ప్రెసిడెంట్ అన్న సంగతి తెలుసు, కానీ అంతగా ఆలోచన లేదు. మరి మంగళగిరిలోకి వచ్చిన తర్వాత మా అబ్బాయి రూపస్ గారు మరి ఇక్కడికి వచ్చి 42 సంవత్సరాలు వాళ్ళ తండ్రిని జ్ఞాపకార్థం పెట్టుకుంటున్నాడంటే, నేను మధ్యాహ్నం ఫోన్ చేసి అన్నయ్య సంగతి అంటే, ఫోన్ చేసినప్పుడు ఏముండే అంటే ఏందని అట్టంట, ఏముండే నన్ను అన్నావు ఏంటంటే, అరే తండ్రి 42 సంవత్సరాలు జ్ఞాపకార్థం నువ్వు ఇప్పుడు పెట్టుకుంటున్నావు అంటే నిన్ను అన్నీ అనక అరే అనమంటావు, అబ్బాయి అనమంటావు అంటే అట్ట పిలవబాకన్నా నన్ను నువ్వు అంటే మాకు ఉండ బంధుత్వాన్ని. నేను ఇక్కడ ఉద్యోగం చేసేటప్పుడు అబ్బాయికి తెలియక నేను ఒకసారి ఇంటికి వస్తే నేను కూర్చోబెట్టి అమ్మాయి మంచి నీళ్ళు తెచ్చాడు, మా అన్నయ్య తెచ్చాడు అని చెప్పాడు. మరి ఎట్లా తెచ్చింది, 2 గ్లాసులు తెచ్చింది. నేను సగం గ్లాస్ తీసుకొని సగం తట్టి పెట్టాను. 2వ గ్లాస్ దాకుండా నా గ్లాస్ దాకాడు. నా తోడ పుట్టినోడు కాదు, లేకపోతే మేము ఇతను చిన్నప్పుడు క్లాస్మేటం కాదు, మా అన్న అని అన్నో. ఇప్పుడు ఎందుకు నాకైతే ఎందుకు అబ్బాయి నేను అనలేదు, వెళ్ళకుండా దాకాడు. అంటే మేమంటే ఆయనకి ఎంత ప్రేమ ఉంది. ఇంత దూరంలో నేను వచ్చి ఇక్కడ ఉన్నాను, నా వాళ్ళు ఉండారనే సంగతి వచ్చాడని ప్రేమ అప్పుడు అనుకున్నాను. సరే అది అంతవరకు ఆయన ప్రేమ. మరి మేము కొలిగిపూడి వాళ్ళం, తాడికొండలు, మా యొక్క పెద్ద కుటుంబాలు, మేమంతా చిన్నప్పటి నుంచి మీనంతా అంత చదువుకోకపోయినా నేను ఆర్టీసీ డ్రైవర్కి చేసి రిటైర్డ్ అయ్యి అప్పుడప్పుడు అబ్బాయి కోసం వస్తుండేవాళ్ళు. మా పెదనాన్న ఎంతో కష్టపడి చదువుకున్నాడు, నేను కురగంటలో చేసుకున్నాను. ఇంత సంసారాన్ని ఆయన 6 బిడ్డల్ని ఇక్కడికి వచ్చి ఇల్లు సంపాదించుకు ఈ బిడ్డలు మొత్తాన్ని చదివించుకుంటా. మా పెద్దనాన్న ఆ రోజుల్లో ఎంత తెలివిగల్లా చేశాడో, ఎంత జాగ్రత్తగా చేసుకుంటేనో ఆ జ్ఞానాన్ని మరి మా అబ్బాయి గమనించి ప్రతి సంవత్సరం వాళ్ళ తండ్రిని పిలిపించి మాకు ప్రత్యేకంగా కబురు చేస్తాడు. అనారే రండి నాన్నకిట ప్రార్థన పెట్టుకుంటున్నామని అంటే, మరి రాకపోతే ఇక రక్త సంబంధం ఏముంది, ఆస్తులు ఏమి అడగట్లేదు, లేదా మా భాగాలు మీరు ఉంచుకున్నారన్నా మీరు ఈపోతే పోయేర్లే రండి అని పిలవలా. నాన్నకి ఇట్లా జ్ఞాపకార్థం పెట్టుకుంటున్నానని అని ప్రతి సంవత్సరం పిలుస్తుంటాడు. అవకాశం వచ్చినప్పుడు వచ్చేవాళ్ళం. ఇది రేతిరి మళ్ళీ నైట్ మళ్ళీ తాడికొండ పోవాలా. అయినా మేము వస్తానే ఉన్నాం. మరి మా
సైమన్ గారి గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. ఓర్పు, సహనం మనిషి. ఆ రోజుల్లోనే మంచి చదవరు. మరి చదువు అనేది బడిలో తెలియని రోజుల్లోనే వాళ్ళు చదువుకున్నాడు. మా కుటుంబాలకు మంచి పేరు తెచ్చి మా నాన్నవాళ్ళు వాళ్ళంతా అన్నదమ్ముళ్ళకు బాగా ఉండేవాడు. పెదనాన్న అని మేము పిలిచేవాళ్ళమే, కానీ అంతేగాని ఎవరో కూడా మాకు పెద్ద తెలిసేది కాదు. అలాంటి పెదనాన్నకి 42 సంవత్సరాల నుంచి కూడా అబ్బాయి ప్రార్థన పెట్టుకున్నాడంటే మరి అతిగా ఎక్కువగా ఇంకా చెప్పకూడదులే, మరి మీకు చాలా టైం అయిందన్నాడు. అందుకని ఒకసారి మీ అందరికి మరొకసారి వందనాలు చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రూపాస్ గారికి, వారి కుటుంబానికి, మరి ఎంత చేసినా మగ మనిషి ఎన్ని చేసినా జ్ఞానవంతురాలు తను ఇల్లు కట్టుకొనును అని బైబిల్లో చెప్పింది కదా. గుణవంతురాలు భార్య దొరుకుట అరుదు అని. మరి మా అమ్మాయి మరి అంత తెలివితేటలుగా ఆ అమ్మాయి ఉండి ఈ సంసారాన్ని ఇన్ని సంవత్సరాలు ప్రార్థన పెట్టినా వ్యతిరేకించకుండా వాళ్ళ అనుమతితో మరి ఇంత పెట్టుకుంటున్నారంటే మా అమ్మాయికి కూడా మరొకసారి వందనాలు చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. మనం త్వరగా ప్రధానమైనటువంటి కార్యక్రమంలోకి వచ్చాం. ఈరోజు సైమన్ అవార్డు నాన్నగారి పేరు మీద ఇచ్చే అవార్డుని మనం మరి జోసెఫ్ మురాళ గారికి ఇక్కడ ఉన్నది. ఈ సమయంలో గార్లాండ్ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మన్ గారు, మాజీ వైస్ చైర్మన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి మా కుమార్తె నయో మినిస్టర్ల కిరణ్ గారు కిరణ్ విన్నీ షాల్వా కప్పుతారు. అందరూ చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ గారు శివాజీ రాజు గారు ఈ కార్యక్రమానికి అవార్డు ఇచ్చే విషయంలో 4-5 పేర్లు వచ్చినాయి. మేము పరిశీలిస్తూ ఉంటే శివాజీ గారు ఆధ్వర్యంలోనే మరి అయ్యగారిని కలవటం జరిగింది. వారు బొకే అందించవలసిందిగా శివాజీ గారిని కోరుతా ఉన్నాను. నేను మా ఆయన వదంతి చెప్పిన మాట బొకే అందిస్తారు. ఎందుకంటే మొరాలా గారు ఇక్కడికి రావడానికి కారణం శివాజీ గారే. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ సమయంలో సైమన్ అవార్డ్ 2025 సంవత్సరానికి సంబంధించి అవార్డును అందించవలసిందిగా రూఫస్ గారిని, కవిత గారిని కోరుకుంటున్నాం. ఫ్రాంక్లిన్ గారు, జాషువా డానియల్ గారు, మణి పాస్టర్ గారు, అందరం లేచి నిలబడి పాస్టర్ గారికి మన కరతాళ ధ్వనుల మధ్య అవార్డు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాం. సైమన్ అవార్డు 2025. అందరూ అలాగే ఉన్నట్లయితే పాస్టర్ గారికి సన్మాన పత్రాన్ని అందజేయవలసిందిగా డాక్టర్ నిఖిల్ జాషువా గారిని కోరుకుంటున్నాం. సన్మాన పత్రాన్ని డాక్టర్ నిఖిల్ జాషువా గారు అందజేస్తారు. అందరం అలానే నిలబడి కరతాళ ధ్వనుల మధ్య సన్మాన పత్రాన్ని పాస్టర్ గారికి అందజేద్దాం. అదేవిధంగా మన సంఘ కాపరి రవికుమార్ పాస్టర్ గారు నూతన వస్త్రాలను బహుకరించవలసిందిగా కోరుకుంటున్నాం. రవికుమార్ గారు
దయచేసి అలానే వేదిక మీద పెద్దలు అలానే ఉండవలసిందిగా కోరుతా ఉన్నాను. చెల్లించుకుంటూ ఉన్నాం. ఒకరిని హెచ్చించేవారు, ఒకరిని తగ్గించేవాడు. హెచ్చించడమైనా తగ్గించడమైనా అది మీ చేతిలో ఉంది. ఈ దినమున ప్రభువా, ఈ విధంగా సైమన్ మెమోరియల్ అవార్డు అందుకోవడానికి మీ దాసుడు జోసెఫ్ మొరాల గారిని ఎన్నుకొని ఈ విధంగా సన్మానం చేయడానికి మీరు చూపిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుని యొక్క సేవా పరిచర్య అనేక ప్రాంతాల్లో మీ దాసుని మీరు విరివిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని బట్టి ఆయనకు వచ్చిన ఈ గొప్ప ఘనతను బట్టి కూడా స్తోత్రాలు, వందనాలు. కనుక ఈ పరిచర్యను ఇంకనూ మీరు హెచ్చించి మీ దాసును కూడా మీరు ఇంకా అనేక చోట్ల బలంగా మీరు వాడుకోమని జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో వేడి కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మోస్ట్ సీనియర్ పాస్టర్ జోసెఫ్ మొరాలా గారికి శాంతిదూత మినిస్ట్రీస్ అందిస్తున్న అభినందన సత్కార పత్రం. సైమన్ అవార్డు 2025 స్వీకర్త. ఆంధ్ర నైలు నది గోదావరి తీరాన ఉద్భవించిన ఎందరో దైవ సేవకుల సరసన స్థానం సంపాదించుకున్న ధన్యజీవి మీరు. చప్పట్లు కొట్టవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రభు ఎన్నుకున్న దైవదాసుడా, దేవుని ఏర్పాటు కాకుంటే వేదాలు ఉపనిషత్తులు వల్లించే తల్లిదండ్రులు వెంకన్న మంగమ్మ గారు ఓ అద్భుత క్షణాన అబ్రహాం శారాలుగా మారిపోవడం ఏమిటి? ఏ మచ్చాలేని భక్త శిఖామణుల పేరైన జోసెఫ్గా మీకు నామకరణం చేయడం జరిగేదా? విశ్వాసాధీశాలి 7 ఏళ్ల ప్రాయంలోనే తల్లి వియోగం సంభవించిన బాల సమయంలో సర్వశక్తుల నీడలో ఎదిగి ఒదిగారు. లోక సంబంధ విద్యాబుద్ధులు నేర్వడం ఒక ఎత్తు కాగా 19 ఏళ్ల నవయౌవనంలో కొత్త జన్మానుభవం కలగడం, దేవదేవుని వేదాంత విద్యలో రాటితేలడం మరో ఎత్తు కాదా? చప్పట్లు కొట్టరా. విద్యాగుణ సంపన్నుడా, ప్రసిద్ధి చెందిన చెన్నై హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్, సిరంపురం బైబిల్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా తదితర విద్యా సంస్థలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు సోపానాలుగా నిలిచాయి. తత్ఫలితంగా వేదాంత విద్య నేర్చుకున్న హెచ్బిఐలోనే ప్రొఫెసర్గా సేవలు అందించడం, నేటి తరానికి తెలియని ప్రేమవాణి రేడియో ప్రసారాల్లో మీదైన శైలిలో లక్షలాది మందికి అభిమాన పాత్రలు అవ్వడం క్రైస్తవ సమాజానికే గర్వకారణం. సంగీత సాహిత్యాభిలాషి మీరు కేవలం పాస్టర్గా రాణించడం మాత్రమే కాదు, సంగీతం సాహిత్య రంగాల్లో ప్రవేశించి మీ అభిరుచిని చాటుకున్నారు. దేశ విదేశాల్లో అనేక అంశాలపై అధ్యయనం చేయడం, నాయకత్వ లక్షణాలను ఔపాసన పెట్టడం మామూలు విషయం కాదు. ఇది దేవుని సంకల్ప రూపం. ఉపమాన రత్నాలు, ప్రవక్త ఎలీషా వంటి మీ రచనలు, సుజన వంటి పద్య ప్రయోగాలు, హృదయానికి హత్తుకునేలా చేసిన విదేశీ భక్తుల రచన అనువాదాలు, అనుదిన ధ్యానమాలిక సంపాదక బాధ్యతలు, ఇలా ఎన్నో కోణాలను స్పృశించి క్రైస్తవ ఆధ్యాత్మిక సంపదను పెంచిన మీరు సదా అభినందనీయులు. బహుదూరపు ఇరుకు మార్గ బాటసారి నెల్లూరు బ్యాప్టిస్ట్ చర్చ్తో ఆరంభమైన ఆధ్యాత్మిక యాత్ర సదరు చర్చి 4 గోడల మధ్య ఆగలేదు. దేశ విదేశాల్లో సేవా పరిచర్యలు, చిలకలూరిపేట ఏఎంజీ బైబిల్ కాలేజ్ ప్రిన్సిపాల్గా, స్వీయ నేతృత్వంలో గ్లోబల్ మినిస్ట్రీస్ స్థాపకులుగా, బైబిల్ టీచర్గా, పాస్టర్గా, ఎవాంజలిస్ట్గా, ఇంకా వివిధ రూపాల్లో సాగుతున్న మీది తీరని ఆత్మీయ దాహం. జీవన సాఫల్య సాధకుడా, నాణానికి 2వ వైపులా మీ కుటుంబ జీవితం సేవకులకు ఆదర్శప్రాయం. 22 ఏళ్లకే వివాహ జీవితంలో ప్రవేశించి గుణవతి లలిత గారి సాహచర్యంలో బలవంతుని చేతిలో 6 బాణాలను అంబుల పొదిలో నింపుకున్నారు. మొరాలా గారు, దేవుడు మీ మొరాలకించారు. అందుకే 76 ఏళ్ల భౌతిక ఆయుష్తో పాటు 57 ఏళ్ల సేవా జీవితంతో కొనసాగింపునిస్తున్నారు. మీ ఇంటి పేరు మొరాలా కన్నా మొరాలా అంటే సరిపోతుందేమో. మరెన్నో దశాబ్దాలు మీరు క్రైస్తవ సమాజానికి మీ ఉత్తమ సేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాము. మీ చురుకైన సేవా విధానం యువ సేవకులకు స్ఫూర్తి కావాలని మనసారా ప్రార్థిస్తున్నాం.
శాంతిదూత మినిస్ట్రీస్ మంగళగిరి. అనుకున్నా ఈ పూట అర్థమైంది నాకు. ఈ లెక్కలు నేనే వేసుకునేది నా గురించి లెక్కలతో సహా తేల్చి ఈ కవిత్వం రాశారంటే వారికి నేను చాలా కృతజ్ఞుడిని. చాలా గంభీరమైనటువంటి సంగతి. అవన్నీ కూడా అక్షరాల నిజమైనటువంటి సంగతులు. ఇంత జాగ్రత్తగా దీన్ని సేకరించి 4 రోజుల పరిచయమే 4 రోజుల్లో ఇంత అభిమానం చూపించారంటే ఈ 40 ఏళ్ళు కూడా మీతో ఉంటుంటే ఇంకెంత అభిమానం దొరికేదో. కాబట్టి మీకున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పరిశీలన జ్ఞానాన్ని బట్టి ఒకడు గొప్ప అవటం గొప్ప కాదు, గొప్పను గుర్తించడం గొప్ప. గుర్తించినోడు గొప్పోడు కానీ గొప్పోడు కాదు నన్ను అడిగితే. చాలా గంభీరమైన సంగతి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాల్లో కూడా మీరందరూ సహకరించినందుకు సంఘ పెద్దలకు వందనాలు. ముఖ్యంగా కీలక పాత్ర శివాజీరాజు గారికి, అదే రీతిగా వారితో ఉన్నటువంటి మా సోదరులకి, మరి అందరికీ కూడా అమ్మగారికి కూడా చాలా వందనాలు. నాకు ఐ లవ్ యువర్ చర్చ్ సో మచ్. అప్పుడు పిలుస్తూ ఉండండి, నాకు చాలా ఇష్టం. 10 మంది దగ్గర నుంచి 1,00,000 మంది వరకు నేను మాట్లాడగలను. దేవుడు అలాంటి ఇచ్చాడు. అప్పుడప్పుడు సహవాసాలు కలుసుకుందాం. సో దిస్ ఇస్ ద బిగినింగ్. ఇది పునాది. కొనసాగుదాం దేవుని రాకడ వరకు, నాయక పోకడ వరకు కూడా. కాబట్టి ఈ రీతిగా మనం వినియోగించుకుని కొరకు దేవుడు మన అంతగా దయచేయను గాక. వన్స్ అగైన్ మీతో సహకరించినటువంటి బృందానికి, సంఘ పెద్దలందరికీ, సంఘస్థులందరికీ నా నిండు వందనాలు. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సేవకులు మన మధ్య గౌరవంగా పిలవంగానే మన మధ్యకు వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు సేవకులందరికీ ఒకసారి మనం అభినందనలు తెలియజేద్దాం. మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరందరూ గౌరవనీయులు. మీరందరూ కూడా చిన్న ఫోన్ కాల్తో వాట్సాప్లో ఆహ్వానం పంపంగానే మన సంఘం మీద ఉన్న ప్రేమతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతో, ఆసక్తితో మొరాళా గారి ఈ సత్కార కార్యక్రమానికి చేసిన సందర్భంగా మొరాళా గారి ఫ్యామిలీ మెంబర్స్ దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈయన కూడా దేవుని సేవలోనే ఉన్నాడు, మంచి సేవ జరిగిస్తున్నాడు. ఆయన కూడా అమెరికాలో చదువుకున్నాడు. ఒక 3 ఏళ్ళు ఆ దేవుని పరిచయంలో కొనసాగుతున్నాడు. అదే రీతిగా వీళ్ళకి సతీమణి సుధా, మరి ఇద్దరు అది ఆ కొడుకు కూతురు వీళ్ళు. తర్వాత మా 3వ కూతురు మాత్రం ఇక్కడికి రాగలిగింది. పెద్ద ఆమె హైదరాబాద్లో ఉంటుంది, ఆమె రాలేకపోయింది. 4వ అమ్మాయి కూడా రాలే. మరి చిన్నోటి ఇంటి దగ్గర ఉండవలసి వచ్చింది, అందుకని వాళ్ళు రాలేకపోయారు. మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే మౌతునో నేనే మౌతునో మౌతునో నేనే మౌతునో మౌతునో నేనే మౌతునో పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక సైన్య సమూహాలతో నిత్యారాధనను చేయు ప్రశాంత వేళ, పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధనను చేయు ప్రశాంత వేళ. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఎవరు సమీపించలేని
ముగింపు ప్రార్థన చేస్తాను. దయచేసి అందరు కూడా ఏకీభవించండి నా తర్వాత. సిలువమూర్తి కృపలు చాట సిగ్గుపడని సేవ సిలువ నిందలను